Good afternoon, everyone. Center of Excellence at Gandhi Hospital welcomes all the participants for today's RDLS session. Today's topic is Enhanced Adherence Counseling, that is EAC, and Viral Load Monitoring at ART centers. And the speaker is Dr. Muhammad Shahid Pasha. Dr. Shahid sir is currently working as a research fellow clinical at the Center of Excellence Gandhi Hospital, Telangana. He has previously served as a program officer for the Accelerate project under YRG Care in collaboration with Johns Hopkins University. He is also a life member of the Research Society for the Study of Diabetes in India. We welcome you, sir, for today's session and request you to start the session. Good afternoon, madam. Thank you for your kind introduction. Good afternoon, all. Today, my session is Enhanced Adherence Counseling and Viral Load Monitoring at ART centers. So, by the end of today's session, participants will be able to understand what is viral load algorithm, implications of adherence on timing of viral load testing, identify key barriers to viral load suppression, stages of treatment interruption across treatment cascade, programmatic strategies to address the barrier, concept of differentiated service delivery models, role of community engagement in improved viral load coverage and adherence. సో ఎట్ ద ఎండ్ ఈరోజు సెషన్ అయిపోయే లోపల మనకు వైరల్ లోడ్ ఆల్గరిథం అంటే వైరల్ లోడ్ ఎప్పుడు ఎవరికి ఎలా చేయించాలి, దానివల్ల అథరెన్స్ అంటే మనం చెప్పినట్టు రెగ్యులర్గా మందులు వేసుకోవడం వల్ల వైరల్ లోడ్ టెస్టింగ్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, ఒకవేళ వేసుకోకపోతే అది ఏమైనా పోస్ట్పోన్ డిలే అవుతుందా, అదేవిధంగా వైరల్ లోడ్ సప్రెషన్కి అవ్వకపోవడానికి ఏమైనా బ్యారియర్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై ఎలా చేయాలి, దానికి మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వగలము కౌన్సిలింగ్లో, అదేవిధంగా ట్రీట్మెంట్ క్యాస్కేట్లో ఇది స్టేజెస్ వైరల్ లోడ్ వల్ల ఏమైనా ఇంటరప్షన్ ఉంటుందా, ఒకవేళ ప్రోగ్రామాటికల్లీ మనం ఏం స్ట్రాటజీస్ ఇస్తే దానివల్ల ఈ పేషెంట్స్ బ్యారియర్స్ తొలగించగలుగుతామా, అదేవిధంగా డిఫరెన్షియేటెడ్ సర్వీస్ డెలివరీ మోడల్స్ అసలు ఏంటి కాన్సెప్ట్, అదేవిధంగా కమ్యూనిటీ లెవెల్లో దీనికి ఏమైనా ఎంగేజ్మెంట్ ఉంటుందా వైరల్ లోడ్ కవరేజ్కి, ఈరోజు మన సెషన్ అయిపోయే లోపల తెలుసుకుందాము. సో మెయిన్ వచ్చేసి ఏఆర్టీ సెంటర్ వైరల్ లోడ్ సప్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏఆర్టీ ఎయిమ్స్ టు సప్రెస్ వైరల్ లోడ్ రెప్లికేషన్ టు రెడ్యూస్ వైరల్ లోడ్ టు అన్డిటెక్టబుల్ లెవెల్స్. మన మెయిన్ రిక్విజిషన్ వచ్చేసి ఏఆర్టీ మందులది మెయిన్ ఫస్ట్ ఉన్న ఏంటి దాని అనుకున్న ఉద్దేశం అని అంటే ఏఆర్టీ మందులు వాడడం వల్ల ప్రతి పేషెంట్ ఆ లోపల వైరల్ లోడ్ రెప్లికేషన్ అనేది తగ్గిపోయి ఎప్పటి వరకు వెళ్ళాలి, అది వైరల్ లోడ్ అనేది అన్డిటెక్టబుల్, టార్గెట్ నాట్ డిటెక్టబుల్ అనే రిపోర్ట్ వచ్చేంత వరకు అతను మందులు వాడి ఆ మందులు అలా పని చేయాలనేది ముఖ్య ఉద్దేశం అన్నట్టు ఏఆర్టీది. సో ద మెయిన్ గోల్ ఆఫ్ ఏఆర్టీ ఎయిమ్స్ టు సప్రెస్ వైరల్ లోడ్ రెప్లికేషన్ టు రెడ్యూస్ వైరల్ లోడ్ టు అన్డిటెక్టబుల్ లెవెల్స్. ఎందుకు అన్డిటెక్టబుల్ లెవెల్స్ అనేది మనం చూద్దాము. ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఎర్లీ ఎన్రోల్మెంట్ ఇన్ టు ద కేర్. యాజ్ సూన్ యాజ్ పేషెంట్ హెచ్ఐవి పాజిటివ్ డయాగ్నోస్ అయినాక బేసిక్ ఎవాల్యుయేషన్ చేసి ఎంత త్వరగా అయితే అంత త్వరగా పేషెంట్ని మనము ప్రిపేర్నెస్ కౌన్సిలింగ్ ఇచ్చి ఎన్రోల్ చేస్తాము కేర్లో. దాని తర్వాత రిటెన్షన్ అంటే పేషెంట్ ఎన్రోల్ అవ్వడమే కాదు, పేషెంట్ని రెగ్యులర్గా మన దగ్గర వచ్చి ఫాలోఅప్ చేసుకునేలాగా, మన దగ్గర రెగ్యులర్గా ఫాలోఅప్ అయ్యేలాగా రిటెన్షన్ అయ్యేటట్టు చూసుకోవాలి. అండ్ దాంతోపాటు రెగ్యులర్గా రావడమే కాదు, గుడ్ అదరెన్స్ టు ద ఏఆర్టీ. రెగ్యులర్గా రావడమే కాదు, ప్రతిరోజు క్రమం తప్పకుండా టైమ్లీ అతను మందులు తీసుకోవాలి. డైలీ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా రెగ్యులర్గా మందులు తీసుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, వైరల్ లోడ్ సప్రెషన్ అనేది అచీవ్ అవ్వగలుగుతాము. సో ఎర్లీ ఎన్రోల్మెంట్ ఇన్ టు ద కేర్, రిటెన్షన్, గుడ్ అదరెన్స్ టు ద ఏఆర్టీ అండ్ వైరల్ లోడ్ సప్రెషన్, దీస్ ఆర్ ద వైటల్ కాంపోనెంట్స్ critical to treatment success and reducing morbidity and mortality among
పిఎల్హెచ్ఐవి అండ్ సిఎల్హెచ్ఐవి. సో పేషెంట్స్ అది సిఎల్హెచ్ఐవి కావచ్చు, పిఎల్హెచ్ఐవి కావచ్చు, ఉమెన్ లివింగ్ విత్ హెచ్ఐవి కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అందరూ ఎర్లీగా ఎన్రోల్మెంట్ అయ్యి కేర్లో పాజిటివ్ డిటెక్ట్ అయిన తర్వాత రిటెన్షన్లో ఉండి ప్రతిరోజు క్రమం తప్పకుండా మందులు వాడి వైరల్ లోడ్ సప్రెస్ అవ్వడం అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ కంపోనెంట్స్ అన్నట్టు. దేనికోసము? మనం ఇచ్చే ట్రీట్మెంట్ సక్సెస్ కోసం. దీనివల్ల ఏంటి ఉపయోగము? వాళ్ళు మందులు మంచిగా వాడి వాళ్ళ వైరల్ లోడ్ సప్రెస్ అయ్యి CD4 లెవెల్స్ పెరగడం వల్ల వాళ్ళకు వేరే హెచ్ఐవితో కానీ హెచ్ఐవితో వచ్చే వేరే డిసీజెస్ కానీ రాకుండా ఉండగా దాంతో వాళ్ళకు హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా దీనివల్ల వచ్చే మరణాలను మనం తగ్గించగలుగుతాము. సో we will can reduce the morbidity and mortality. So tremendous progress has been made towards reducing new HIV infections, AIDS related deaths. Critical gaps remain in viral load suppression among PLHIV and CLHIV. సో మనం ప్రీవియస్గా చూసుకున్నట్టయితే హెచ్ఐవి రిలేటెడ్ డెత్స్ కానీ మార్బిడిటీ కానీ చాలా ఎక్కువ ఉండేటివి. పేషెంట్స్ హెచ్ఐవితో వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము, వాటికి ట్రీట్మెంట్ తీసుకుంటూ దీనివల్ల CD4 తగ్గిపోవడం వల్ల వైరల్ లోడ్ పెరగడం వల్ల చాలామంది చనిపోతుండే. కానీ మనం ఏం అచీవ్ చేయగలుగుతున్నాము? రెగ్యులర్గా పేషెంట్ని రిటెన్షన్ చేయడం వల్ల, గుడ్ అదరెన్స్ వల్ల, వైరల్ లోడ్ సప్రెషన్ వల్ల మనకు చాలా మంచి ప్రోగ్రెస్ వచ్చింది ప్రోగ్రాంలో. సో దట్ కొత్త న్యూ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా తగ్గిపోయాయి, ఎయిడ్స్ రిలేటెడ్ డెత్స్ కూడా తగ్గిపోయాయి. కానీ ఇక్కడ మన గ్యాప్ ఎక్కడ ఉంటుంది సెంటర్లో అంటే వైరల్ లోడ్ సప్రెషన్ అండ్ వైరల్ లోడ్ టెస్టింగ్స్ అనేది గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్ని మనం ఎలా రెడ్యూస్ చేయగలుగుతాము? అడ్రసింగ్ వైరల్ నాన్ సప్రెషన్ ఇన్ PLHIV CLHIV రిక్వైర్స్ ఏ మల్టీఫేసెట్ approach which includes improved access to services, better treatment options, and support for caregivers and children. వైరల్ లోడ్ మనం టెస్ట్ చేపిస్తాం రెగ్యులర్లీ. ఫస్ట్ లైన్ వాళ్ళకు, సెకండ్ లైన్ వాళ్ళకు, థర్డ్ లైన్ వాళ్ళకు వాళ్ళ టైమింగ్స్ బట్టి ఎవ్రీ 6 monthsగా లేకపోతే 6 months 12 months యాన్యువల్లీనా వాళ్ళకి టైమింగ్ ప్రకారం టెస్ట్ చేయించినప్పుడు వైరల్ లోడ్ సప్రెస్ అవ్వని వాళ్ళు ఉంటారు. ఆ సప్రెస్ అవ్వని వాళ్ళను మనం ఎలా అప్రోచ్ అవ్వాలి? మల్టీఫేసెటెడ్ అంటే వాళ్ళ అదరెన్స్ ప్రాబ్లం ఉందా, లేదా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వేరే ఉన్నాయా, అసలు ఈ మందులు వేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది ఏంటి, లేదా మందులు కరెక్ట్ వేసుకున్నా కానీ మందులు పనిచేయట్లేదా. సో ఇవన్నీ మనము ఆలోచిస్తూ పేషెంట్కి బెటర్ సర్వీసెస్ ఎలా ఇవ్వగలుగుతాము, వేరే బెటర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమి ఇవ్వగలుగుతాము, అదేవిధంగా పేషెంట్కి కేర్ గివర్స్ కానీ చిన్న పిల్లలైతే వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇవ్వగలుగుతాం అనేది మనము ప్రయత్నించి చూడాలి. సో ఇంతకుముందు మనం అన్నట్టు వైరల్ లోడ్ టెస్టింగ్ షెడ్యూల్ టైమింగ్స్ ఎప్పుడు ఇస్తాము? PLHIV ఆన్ ఫస్ట్ లైన్ ART ఎట్ 6 months 12 months ఆఫ్టర్ ART ఇనిషియేషన్ అండ్ దేర్ ఆఫ్టర్ యాన్యువల్లీ. సో ఎవరైతే PLHIV ఫస్ట్ లైన్ ART మీద ఉంటారో వాళ్ళకు ఫస్ట్ టైం ట్రీట్మెంట్ ఇనిషియేట్ అయిన 6 months తర్వాత ఫస్ట్ టైం వైరల్ లోడ్ టెస్ట్ చేస్తాము. దాని తర్వాత నెక్స్ట్ 6 months అంటే 12 monthsకి అప్పుడు సప్రెస్ వస్తే అప్పుడు ఎవ్రీ యాన్యువల్లీ మనం టెస్ట్ చేస్తాము. అదేవిధంగా PLHIV ఆన్ సెకండ్ లైన్ ART ఎవ్రీ 6 months ఆఫ్టర్ ఇనిషియేషన్ ఆఫ్ సెకండ్ ఆర్ థర్డ్ లైన్ ART. సెకండ్ లైన్ అండ్ థర్డ్ లైన్ వాళ్ళకు ఇర్రెస్పెక్టివ్ వాళ్ళ సెకండ్ లైన్ కానీ థర్డ్ లైన్ కానీ మందులు వాడినప్పుడు ఫస్ట్ యాన్యువల్లీ కాకుండా ఎవ్రీ 6 monthsకి వాళ్ళకు మనం టెస్టింగ్ చేస్తూ ఉంటాము. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ట్రీట్మెంట్ అదరెన్స్ లెవెల్ అన్నట్టు, ఇదేమంటే వాళ్ళు అదరెన్స్ ఉన్నా లేకున్నా రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారం వాళ్ళకి టెస్టింగ్ చేస్తూ ఉండాలి. సో ప్లాస్మా వైరల్ లోడ్ టెస్టింగ్ ఈస్ రికమెండెడ్ ఫర్ ఆల్ HIV పాజిటివ్ ప్రెగ్నెంట్ ఉమెన్ డ్యూరింగ్ 32 to 36 weeks of pregnancy, regardless of duration of ART, to determine the risk of HIV transmission to the baby. For example, women living with HIV, ఆమె 5th monthలో వచ్చి మన దగ్గర రిజిస్టర్ అయ్యారు. వాళ్ళ బేసిక్ ఫస్ట్ యాంటీనేటల్ కేర్లో 2nd month కానీ 3rd month కానీ రెగ్యులర్ ANC స్క్రీనింగ్లో 1st month కానీ వాళ్ళకి డిటెక్ట్ అయినప్పుడు అప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ కోసం జాయిన్ అయిపోయాయి. టెస్ట్ 6 months తర్వాత మనం టెస్ట్ చేస్తాం. సో మనము 6th monthలో ఆమెకు ప్రెగ్నెన్సీ అప్పుడు టెస్ట్ చేశాము.
సో ఇర్రెస్పెక్టివ్ ఆమె 6 మంత్లో చేసినా కానీ ఆమె మళ్ళీ 8th మంత్ 32 to 36 వీక్స్ వచ్చినాక మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం వైరల్ లోడ్ టెస్ట్ చేయాల్సిందే. రిగార్డ్లెస్ ఆమె ఏఐటీ స్టార్ట్ చేసి 1 మంత్ కానివ్వండి, 2 మంత్స్ కానివ్వండి, లేకపోతే 8 మంత్స్ కానివ్వండి, లేకపోతే 1 మంత్ ముందే వైరల్ టెస్ట్ కానివ్వండి, ఇర్రెస్పెక్టివ్ ఎప్పుడైనా కానీ ఆమె 32 వీక్స్ ఆఫ్ గెస్టేషన్ రీచ్ అయ్యాక ప్రెగ్నెన్సీ ఆమె ఖచ్చితంగా వైరల్ టెస్ట్ చేయించాలి. ఎందుకు అని అంటే ఇట్ విల్ డిటర్మైన్ ఒకవేళ సప్రెస్ ఉందా అన్సప్రెస్ ఉందా బట్టి రిస్క్ ఆఫ్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ టు ద బేబీ అనేది డిటర్మైన్ చేయగలుగుతాము. సో ఫర్ ఆల్ పిహెచ్ఐవి ట్రాన్సిషన్ సబ్స్టిట్యూటెడ్ ఆర్ స్విచ్డ్ ఎట్ 6 months, 12 months and then annually in PLHEV on the first line and every 6 months for the patient on second and third line. ఇంతకుముందు మనం అనుకున్నట్టు ఫస్ట్ లైన్ వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ 6 months తర్వాత 12 months తర్వాత ఎవ్రీ ఇయర్ టెస్ట్ చేయిస్తాము. సెకండ్ లైన్ థర్డ్ లైన్ వాళ్ళకు ఎవ్రీ 6 monthsకి చేయిస్తాము. సో ఇది రెగ్యులర్ షెడ్యూల్. ఈ షెడ్యూల్ కాకుండా ఇఫ్ నీడెడ్ ఒకవేళ అవసరం ఉంది సో అల్టిమేట్ డెసిషన్ కెన్ బి టేకెన్ బై ఏఐటి సెంటర్ మెడికల్ ఆఫీసర్ టు రిక్వెస్ట్ అడిషనల్ వైరల్ టెస్టింగ్ బేస్డ్ ఆన్ ద క్లినికల్ కండిషన్. సో మనకి ఎన్ఎస్సిపి నుండి మనకు వచ్చిన వైరల్ లోడ్ టెస్టింగ్స్కి ఓఎం రిలీజ్ అయింది. అది వచ్చేసి ఇట్ రిలీజ్డ్ ఆన్ 2nd May 2024. సో ఇందులో మనకి ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎనీ పిహెచ్ఐవి హూ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్ అట్లీస్ట్ 6 months ఆన్ ఏఆర్టీ అండ్ నాట్ అండర్గోన్ వైరల్ టెస్టింగ్ షుడ్ బి ప్రియారిటైజ్డ్ ఫర్ వైరల్ టెస్టింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదరెన్స్. సో ఈ రోజుల్లో nowadays when patient come to us and register at our AIT center for the services, we have to provide intensive support to them to maintain their adherence, good adherence and regular follow-up for retention. సో ఇర్రెస్పెక్టివ్ పేషెంట్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఏ బ్యాక్గ్రౌండ్ అని కానివ్వండి, ఎకనామిక్ ఏదైనా కానివ్వండి, వాళ్ళు మన సెంటర్కి వచ్చి రిజిస్టర్ అయ్యాక వాళ్ళని మనం ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వకుండా వాళ్ళని మన సెంటర్లో మనము వాళ్ళని రిజిస్టర్ చేసుకొని ఫర్ నెక్స్ట్ 6 months వాళ్ళకి కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఒక పేషెంట్ని మనం కరెక్ట్ ఫాలోఅప్ చేయకున్నా, వాళ్ళ మిస్లో ఎల్ఎఫ్యూలో వెళ్ళినా, వాళ్ళ వైరల్ అన్సప్రెస్ ఉన్నా, సో అది మన ప్రోగ్రామ్ని చాలా గ్యాప్స్ ప్రొవైడ్ చేస్తుంది అన్నట్టు. సో ఇంతకుముందు మనం ఏం చేస్తుండే, పేషెంట్ రిజిస్టర్ అవుతున్నారు, మందులు వాడుతున్నారు, మధ్య మధ్యలో మిస్ అవుతున్నారు. సో కొన్ని సెంటర్స్ ఏం చేస్తుంటే మనము అడ్రెన్స్ కరెక్ట్ లేదు అని చెప్పేసి వాళ్ళని పోస్ట్పోన్ చేస్తుంటే వైరల్ లోడ్. దానికోసము నాకేం చేసింది, ఒక ఓఎంనే రిలీజ్ చేసింది May 2024కి. ఇర్రెస్పెక్టివ్ ఏ పిహెచ్ఐవి అయినా సరే ఒకవేళ 6 months అట్లీస్ట్ ఏఆర్టీ మీద ఉన్నారు అంటే వాళ్ళు ఖచ్చితంగా వైరల్ లోడ్ టెస్ట్ చేయించుకోవాల్సిందే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ అదరెన్స్. వాళ్ళు రెగ్యులర్గా మిస్ అవుతున్నారా, లేకపోతే ఎల్ఎఫ్ఈ అయిపోయారా, లేకపోతే మందులు వాడట్లేదా, అది అన్నప్పుడు దాన్ని మనం సెంటర్ లోపల వీ హ్యావ్ టు టేక్ కేర్ నెసెసరీ స్టెప్స్ సో దట్ వాళ్ళు మందులు కరెక్ట్ వాడేటట్టు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ థింగ్ వాళ్ళకి ఖచ్చితంగా మనం వైరల్ లోడ్ టెస్ట్ చేయించాలి ఆఫ్టర్ 6 months. దిస్ ఈస్ ద ఓఎం గివెన్ బై అవర్ ఎన్ఎస్సిపి ఆన్ 2nd May 2024. సో ఇది అసలు ఎందుకు ఇది వచ్చింది అని అంటే 2024 సిఎస్టి రివ్యూ మీటింగ్లో ఒక కేస్ స్టడీ ప్రజెంటేషన్ ఇన్ లక్నోలో ఏం జరిగిందని అంటే June 2024లో సాక్స్ ఐడెంటిఫైడ్ అవుట్ ఆఫ్ 2,22,853 పిహెచ్ఐవి around 3%, that is 7,244 on ART never got their viral load. అంటే వాళ్ళు ఏఆర్టీ మీద ఉన్నారు, రిజిస్టర్ అయి ఉన్నారు, అలైవ్లో ఉన్నారు, రెగ్యులర్ మందులు తీసుకుంటున్నారు, బట్ వాళ్ళ వైరల్ లోడ్ అనేది కాలేదు. సో సాక్స్ ఓరియంటెడ్ స్టాఫ్ ఆన్ వైరల్ లోడ్ గైడెన్స్ రిసీవ్డ్ ఆన్ 2nd May 2024. సో మనకు జూన్లో ఈ సెషన్ జరిగింది, జూన్లో ఇది ఐడెంటిఫై చేశారు. సో దానికోసం ఏం చేశారంటే ఒక ఓఎంని రిలీజ్ చేశారు. ఆ ఓఎంని బేస్ చేసుకొని సాక్స్
అఫీషియల్స్ అనేవాళ్ళు మన సెంటర్స్కి ఈ వైరల్ లోడ్ గైడెన్స్కి ఈ ఓఎం ద్వారా గైడ్ చేశారన్నట్టు. సో మనం గైడ్ చేసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చిన క్వశ్చన్స్ ఏంటివి అంటే జనరల్గా మనము మన సెంటర్లో ఉన్న స్టాఫ్ని కానీ కౌన్సిలర్స్ కానీ మెడికల్ ఆఫీసర్స్ కానీ వైరల్ లోడ్ గ్యాప్ ఎందుకు ఉందమ్మా, ఈ గ్యాప్ ఎందుకు అని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్స్ ఏంటి అంటే, if we refer PLHIV with lower adherence or treatment interruption to viral load during the schedule, it will is obvious to get a high viral load report. Hence, why to waste the resource అని అంటారు. అంటే సార్ ఆల్రెడీ పేషెంట్ ట్రీట్మెంట్ అదరెన్స్ సరిగ్గా లేదు, మందులు సరిగ్గా వేసుకోవట్లేదు, సో అలాంటి వాళ్ళను మనం టెస్ట్ చేపిస్తే వైరల్ ఎక్కువ వస్తుంది కదా అని అంటారు. ఇంకొక కొంతమంది ఏమంటారు, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద స్టాఫ్ టు ప్రొవైడ్ ఈఏసి టు PLHIV టు అచీవ్ మోర్ దెన్ 95% ఆఫ్ అదరెన్స్ ప్రియర్ టు వైరల్ టెస్టింగ్ అండ్ సేవ్ ద రిసోర్స్. కొంతమంది ఏమంటారంటే సార్ రెగ్యులర్గా మందులు వాడట్లేరు, పేషెంట్ నేను ఇప్పుడు ఈఏసి కౌన్సిలింగ్ ఇస్తాను, ఇచ్చేసి మోర్ దెన్ 95% వచ్చినాకనే నేను వైరల్ టెస్ట్ చేపిస్తాను అని అంటారు. దాని తర్వాత ఈఎస్సి ఎవరికి ఆఫర్ చేస్తారు, PLHIV అదరెన్స్ లెస్ దెన్ 95% ఉన్న వాళ్ళందరికీ మనము ఈఎస్సి ఆఫర్ చేస్తాం. దాంతోపాటు మోర్ దెన్ 1000 ఉన్న వైరల్ లోడ్ కాపీస్ కూడా అదే ఈఎస్సి కౌన్సిలింగ్ అనేది ఆఫర్ చేస్తామని అంటారు. సో ఇక్కడ ఏమవుతుందనంటే మనము టైమింగ్ టెస్టింగ్ చేయించుకోకపోవడం వల్ల మన సెంటర్కి ఓవర్లోడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అదరెన్స్ లేని వాళ్ళను ఈఎస్ పెట్టేసి వైరల్ లోడ్స్ అన్సప్రెస్ ఉన్న వాళ్ళని ఈఎస్ పెట్టేసి మనం ఏం చేసుకుంటున్నామంటే మన ఉన్న స్టాఫ్ పైన బర్డెన్ పెంచేసుకుంటున్నాం. సో ఆ బర్డెన్ పెరిగినప్పుడు ఏమవుతుందనంటే మీరు ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వడానికి టైం సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ అదరెన్స్ లేని వాళ్ళకు ఒక 9 మందికి మీరు కౌన్సిలింగ్ ఇచ్చారు, 10th వైరల్ లోడ్ అన్సప్రెస్ వచ్చారు. సో ఈ 9 మెంబర్స్కి మీరు ఉన్న ఎనర్జీ యూజ్ చేయడం వల్ల ఆ 10th టైం కానీ కరెక్ట్ ఫోకస్ కానీ చేయలేకపోతాం. సో సాక్స్ ఓరియంట్ చేశాక వాళ్ళ సాక్స్ ఏం చెప్పారంటే రిగార్డ్లెస్ వాళ్ళ అదరెన్స్ PLHIV అందరూ 6 months అయిపోయిన వాళ్ళకి ఖచ్చితంగా మీరు వైరల్ టెస్ట్ చేయించాలి అని ఆర్డర్స్ ఇచ్చేశారు. దానికి వచ్చిన రిజల్ట్స్ చూడండి. రిజల్ట్స్ ఏంటి, అవుట్ ఆఫ్ 7244 60% అంటే 4371 PLHIV టెస్టెడ్ ఇన్ 3 months. 3 monthsలో టెస్ట్ చేసినప్పుడు ఎమాంగ్ ద 4371 3591 అంటే 82% అంటే 100లో 82 మంది వైరల్ లోడ్ సప్రెస్ అయినట్టు రిపోర్ట్ వచ్చింది. అంటే మనం ఒకవేళ 4371 మెంబర్స్కి మనము ఈఎస్సి మీద ఎన్రోల్ చేసుకొని వాళ్ళకి ఈఎస్సి సపోర్ట్ ఇస్తూ ఉంటే వీ వుడ్ హ్యావ్ వేస్టెడ్ అవర్ టైమ్ ఎనర్జీ ఆన్ 82% ఆఫ్ ద క్లయింట్స్ హూ ఆర్ ఆల్రెడీ వైరల్ సప్రెస్డ్. అంటే ఆల్రెడీ వైరల్ సప్రెస్ ఉన్న వాళ్ళను మనం ఈఎస్మే పెట్టి మందులు వాడండి అని ఎనర్జీ వేస్ట్ చేస్తుంటుంది ఒకవేళ మనం టెస్టింగ్ చేయించకపోతే. సో ద ప్రోగ్రామ్ ఇంప్లికేషన్స్ ఏంటి అన్నట్టు, ఒకవేళ ఇప్పుడు మనం టెస్ట్ చేయించలేము అనుకునే టైంకి మెజారిటీ ఆఫ్ ద PLHIV వుడ్ హ్యావ్ బీన్ ఆన్ ఈఎస్సి విచ్ పొటెన్షియలీ కుడ్ డైల్యూట్ ద ప్రాసెస్ ఫర్ PLHIV హూ రియల్లీ నీడ్ ఈఎస్సి. అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒకవేళ అదరెన్స్ లేని వాళ్ళందరికీ మీరు ఈఎస్సి మీద పెట్టేస్తే ఎవరికైతే ఈఎస్సి యాక్చువల్ నీడ్ ఉందో వైరల్ అన్సప్రెస్డ్ వాళ్ళకు మనం కరెక్ట్గా ఈఎస్సి కౌన్సిలింగ్ చేయలేకపోతాం. అదేవిధంగా వైరల్ లోడ్ రిజల్ట్ విత్ ద ప్రొవైడర్ అండ్ ద PLHIV మే సర్వ్ యాజ్ అన్ ఇన్సెంటివ్ టు మెయింటైన్ వైరల్ లోడ్ సప్రెషన్ ఆర్ సెట్ గోల్స్ టు అచీవ్ సప్రెషన్. ఒకవేళ మనం ఆల్రెడీ వైరల్ లోడ్ టెస్ట్ చేయించాము, సో వీ విల్ హ్యావ్ ద రిపోర్ట్ మన సెంటర్లో కానీ పేషెంట్ దగ్గర కానీ. ఒకవేళ అన్సప్రెస్ ఉంటే పేషెంట్కి మనం గోల్ ఇస్తాము, చూడండి మీకు వైరల్ లోడ్ అనేది అన్సప్రెస్ ఉంది, ఎక్కువ ఉంది, మీరు కరెక్ట్ మందులు వాడాలి, లేకపోతే మీ వైరల్ లోడ్ ఎక్కువ ఉండడం వల్ల CD4 తగ్గిపోతుంది, మీకు OS వచ్చే ఛాన్స్ ఉంటుంది, TB వచ్చే ఛాన్స్ ఉంటుంది, స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటాయి, ఈ మందు పనిచేయకపోవచ్చు, మందు రెసిస్టెన్స్ అవ్వచ్చు, లేకపోతే వైరస్ అనేది మ్యూటేట్ అవ్వచ్చు. సో దట్ ఒక గోల్ అనేది మన పేషెంట్ సెట్ చేసి కరెక్ట్ మందులు వాడడానికి ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది. అదేవిధంగా హ్యావ్ ట్రూ రేట్స్ ఆఫ్ వైరల్ లోడ్ సపరేషన్ ఇన్ ద పాపులేషన్ ఆన్ ART ఇస్ ఎ ప్రిడిక్టర్ ఫర్ కమ్యూనిటీ వైరల్ లోడ్ ట్రాన్స్మిషన్. అంటే ఒకవేళ మన ఉన్న రిజిస్టర్ అయిన క్లయింట్స్లో
వైరల్ లోడ్ సపరేషన్ అనేది మోర్ దెన్ 95% ఉందనుకోండి, ఇట్స్ అవర్ అల్టిమేట్ గోల్ 95 గోల్ అది రీచ్ అయిపోయి, సో దట్ మన ఫర్దర్గా న్యూ కేసెస్ కానీ లేకపోతే న్యూ ఇన్ఫెక్షన్స్ కానీ కాకుండా మనం జాగ్రత్త పడినట్టు అదొక రిఫరెన్స్ వాల్యూ ఉంటుంది. అదేవిధంగా బాటమ్ లైన్ ఏమంటున్నాం మనము, ఫర్ పిఎల్హెచ్ఐవి ఆన్ ఏఆర్టీ ఫర్ మోర్ దెన్ 6 months with adherence less than 95%, when should the routine viral load to be done? Routine viral load testing should be done as per schedule irrespective of adherence. అంటే అదరెన్స్ ఉన్నా లేకున్నా వాళ్ళని యాజ్ పర్ షెడ్యూల్ టెస్ట్ చేయించాలి. So never tested for viral load. Any PLHV who have completed at least 6 months of ART and not undergone viral load testing should be prioritized for viral load testing irrespective of adherence to treatment. సో ఎట్ ద ఎండ్ మనకు చెప్పేది ఏంటి, ఇర్రెస్పెక్టివ్ మన ఏఐటి సెంటర్లో సర్వీసెస్ కోసం రిజిస్టర్ అయ్యి మోర్ దెన్ 6 months నుంచి వెళ్ళి మందులు వాడే వాళ్ళను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళ అదరెన్స్ వాళ్ళు ఖచ్చితంగా టెస్టులు చేయించాలి మనము. శ్వేత మేడం ఈస్ ఐఎమ్ ఓకే. Yes, you. ఓకే. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో మీరు మీ క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. సో మీ సెంటర్లలో ఉన్నారా ఇలా ఆల్రెడీ మోర్ దెన్ 6 months అయిపోయి వైర్లో టెస్ట్ అవ్వని వాళ్ళు? ఎవరైనా ఏఐటి సెంటర్ ఎనీవన్ కెన్ రెస్పాండ్? కెన్ యూ టెస్ట్ ఇన్ ద చాట్ బాక్స్? హైదరాబాద్, కరీంనగర్, భద్రాచలం, సిద్దిపేట్ మీ దగ్గర ఉన్నారా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా మోర్ దెన్ 6 months అయిపోయి మందుల తీసుకుంటూ వైరల్ టెస్ట్ అవ్వని వాళ్ళు? సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఎవ్రీ సెంటర్ అట్లీస్ట్ 5% నుండి అబోవ్ 5% ఉండే ఉంటారు. సో ఆఫ్టర్ దిస్ ఇర్రెస్పెక్టివ్ వాళ్ళ అదనెన్స్ ఎలా ఉన్నా కానీ ఖచ్చితంగా అదొకటి లిస్ట్ తీసేసుకొని మన కౌన్సిలర్ సపోర్ట్తోని సిఎస్సి వాళ్ళ సపోర్ట్తోని వాళ్ళ లిస్ట్ ముందు పెట్టేసుకొని ఫాలోఅప్ చేసుకుంటూ నెక్స్ట్ టైం ఈ గ్యాప్ అనేది ఉండకుండా మనం చూసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం టెస్టింగ్ చేయించాలని మాట్లాడుకున్నాము. ఇప్పుడు టెస్టింగ్ చేయించిన తర్వాత పేషెంట్స్ సప్రెస్ రావచ్చు, అన్సప్రెస్ రావచ్చు. ఒకవేళ పేషెంట్ వైరల్ లోడ్ లెస్ దెన్ 1000 ఉంది, అది ఏ నెంబర్ అయినా కానీ టిఎన్డి ఉంది, సో ఇట్ ఈస్ సప్రెస్, దే ఆర్ ద స్టేబుల్ బెనిఫిషరీస్. అన్సప్రెస్ వైరల్ లోడ్ రీజన్స్ ఏముండగలుగుతాయి, ఎవరైనా చెప్పగలుగుతారా చాట్ బాక్స్లో? వాట్ ఆర్ ద ప్రాబబుల్ రీజన్స్ ఫర్ అన్సప్రెస్ వైరల్ లోడ్? అంటే మీరు రెగ్యులర్గా మీరు పేషెంట్ కౌన్సిల్ చేసేటప్పుడు వచ్చే క్వశ్చన్స్ కానీ లేకపోతే వచ్చే కంక్లూషన్స్ కానీ ఎనీ వన్ కెన్ ప్రాబబుల్ రీజన్స్ ఫర్ అన్సప్రెస్ వైరల్ లోడ్. ఎస్, ఏఐటి సిద్దిపేట మీరు చెప్పినట్టు ఎల్ఎఫ్యూ కేసెస్, బికాస్ ఎల్ఎఫ్యూ కేసెస్ అనేది మనము ఓవరాల్గా చెప్తున్నాము. సో దానివల్ల ఏమవుతుంది, అదరెన్స్ లేదు అంటే పేషెంట్ మందులు వాడట్లేదు. వాట్ మైట్ బి ద రీజన్ ఫర్ దట్? ఎల్ఎఫ్యూ అనేది ఒకటి బ్రాడ్గా చెప్పేశారు. అసలు రెగ్యులర్గా వచ్చి మందులు తీసుకుపోవడానికి రీజన్ ఏమై ఉండొచ్చు? ఎనీ అదర్ సెంటర్? సో వై వైరల్ లోడ్ సపరేషన్ ఇస్ ఇంపార్టెంట్ మనం చూద్దాం. వైరల్ లోడ్ సపరేషన్ ఎందుకు ఇంపార్టెంట్? ఏఆర్టి సంగారెడ్డి వైరలాజికల్ ఫెయిల్యూర్, ఓకే, ఇంకా లేట్ డయాగ్నోసిస్, ఓకే, irrespective of the stage of diagnosis, okay, treatment adherence is main important. Let's see what might be the reasons, probable reasons viral load unsuppressed కి ఏమై ఉండొచ్చు. why we're stressing here
మన సప్రెస్డ్ గురించి ఎందుకు ఇంత స్ట్రెస్ చేస్తున్నామని అంటే డిలేస్ ఆర్ ప్రివెంట్స్ హెచ్ఐవి డిసీజ్ ప్రోగ్రెషన్. ఒకవేళ పేషెంట్స్ పిఎల్హెచ్ఐవి రెగ్యులర్ మందులు తీసుకొని వాళ్ళు వైరల్ లోడ్ సప్రెషన్ ఉంటే ఇట్ ఇంప్రూవ్స్ దర్ హెల్త్ అవుట్కమ్స్. అంటే వాళ్ళకు హెచ్ఐవి రిలేటెడ్ మొటాలిటీ కానీ మార్బిడిటీ కానీ రెడ్యూస్ అవుతుంది. డిక్రీసెస్ ఎయిడ్స్ అసోసియేటెడ్ మార్బిడిటీ అండ్ మొటాలిటీ. అదేవిధంగా ప్రివెంట్స్ ప్రివెంట్స్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్, అంటే వైటల్ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డ్యూరింగ్ డెలివరీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఒకవేళ మదర్ కరెక్ట్ మందులు వాడుతున్నారు, వైరల్ సప్రెస్ అయి ఉన్నారు, సో మదర్ నుండి చైల్డ్ ట్రాన్స్మిషన్ అయ్యే నెగ్లిజిబుల్ ఛాన్సెస్ అన్నట్టు. అదేవిధంగా అన్డిటెక్టబుల్ ఈజ్ ఈక్వల్ టు అన్ట్రాన్స్మిసిబుల్. ఒకవేళ వైరల్ లోడ్ అనేది అన్డిటెక్టబుల్ ఉన్నప్పుడు ఆ పర్సన్ నుంచి వెళ్ళి నెగిటివ్ పర్సన్ హెల్తీ పర్సన్కి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ అనేటివి చాలా తక్కువ సెక్షువల్ ట్రాన్స్మిషన్ రూట్ ద్వారా. అదేవిధంగా ప్రివెంట్స్ డ్రగ్ రెసిస్టెన్స్. మనం డ్రగ్స్ బాగానే ఇస్తున్నాము, వైరల్ లోడ్ సప్రెస్ ఉంది, సో ఈ వైరస్కి డ్రగ్ రెసిస్టెన్స్ అవ్వడాన్ని ఇది ప్రివెంట్ చేస్తుంది అన్నట్టు. కీ ఇండికేటర్ ఫర్ ప్రోగ్రామ్ సక్సెస్. Viral suppression rates reflects how well ART programs are performing, including drug availability, adherence support, and quality of care. అందుకే పీరియాడికల్లీ మనం వైరల్ టెస్ట్ చేస్తూ వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తూ అదేవిధంగా ఇంప్లిమెంట్ చేసడం వైరల్ టెస్టింగ్ చేస్తే ఇట్ విల్ స్ట్రెంగ్థెన్ అవర్ ప్రోగ్రామ్. సో దిస్ ఈస్ ద వైరల్ ఆల్గరిథం. చూడండి, మీరు ఒకవేళ పర్సన్ 6 months ఆఫ్ ఏఐటి అయిపోయింది, మనం వైరల్ టెస్ట్ చేస్తాము. ఒకవేళ వైరల్ లోడ్ అనేది సప్రెస్ వచ్చింది <1000 కాపీస్, కంటిన్యూస్ సేమ్ ఏఆర్టీ రిజిమెంట్ రొటీన్ మానిటరింగ్ టెస్టింగ్ అవుతుంది. ఒకవేళ మోర్ దెన్ 1000 ఉంటే కౌన్సిలర్తోని ఎన్హాన్స్ అదర్నెస్ కౌన్సిలింగ్ అటాచ్ చేస్తాము ఫర్ 3 months. దాన్ని EAC1 అంటాము. ఒకవేళ ఇఫ్ అదరెన్స్ ఇన్ లాస్ట్ 3 months ఇస్ మోర్ దెన్ 95%, దెన్ కండక్ట్ వైరల్ లోడ్ టెస్టింగ్. ఇఫ్ వైరల్ లోడ్ కౌంట్ ఇస్ లెస్ దెన్ 1000, కంటిన్యూస్ సేమ్ ఏఆర్టీ రిజిమెంట్ అండ్ రొటీన్ మానిటరింగ్ అవసరం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ వైరల్ లోడ్ అనేది మోర్ దెన్ 1000 వచ్చింది అనుకోండి, వాళ్ళని ఏం చేస్తాము, ఒకవేళ ఫస్ట్ ఈఎస్సిలోనే మనకు లెస్ దెన్ 95% అదరెన్స్ ఉంది. అదరెన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం, వాళ్ళకు EAC2 ప్రొవైడ్ చేస్తాము ఫర్ అనదర్ నెక్స్ట్ 3 months త్రూ డిఫరెంట్ కౌన్సిలర్ అండర్ సూపర్విజన్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్. దాని తర్వాత కండక్ట్ వైరల్ లోడ్ టెస్టింగ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదరెన్స్ లెవెల్. సెకండ్ టైం ఈఎస్సిలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదరెన్స్ లెవెల్ వాళ్ళకు 3 months తర్వాత వైరల్ లోడ్ టెస్టింగ్ చేయిస్తాము. అదే లెస్ దెన్ 1000 వచ్చింది, సప్రెస్ ఉన్నారు, కంటిన్యూ ద సేమ్ ఏఆర్టీ రెజిమెంట్ అండ్ రొటీన్ మానిటరింగ్. ఒకవేళ వైరల్ లోడ్ అనేది మోర్ దెన్ 1000 వచ్చింది అనుకోండి, అప్పుడు ఈ రెఫరల్ టు సాసెప్ స్టేట్ ఎయిడ్స్ క్లినికల్ ఎక్స్పర్ట్ ప్యానెల్కి మనం వాళ్ళ ఒపీనియన్ అండ్ ఎవాల్యుయేషన్ కోసం మనం పంపించాలి. సో అసలు చూద్దాం, మీరు బ్యారియర్స్ ఏంటి అసలు. బ్యారియర్స్ అనేవి వైరల్ లోడ్ సపరేషన్కి 2 రకాలు. ఒకటి క్లయింట్ లెవెల్ బ్యారియర్స్, ఇంకోటి హెల్త్ సిస్టమ్ బ్యారియర్స్. క్లయింట్ లెవెల్ బ్యారియర్స్ ఏంటి అంటే పేషెంట్ చెప్పే బ్యారియర్స్ ఏంటి, ఇంతకుముందు చాలామంది చెప్పినట్టు సబ్ ఆప్టిమల్ అదరెన్స్, అంటే వాళ్ళకి అసలు డైలీ మందులు వేసుకోవడం మర్చిపోతున్నారు, లేకపోతే మందులు వేసుకుంటే నిద్ర బాగా వస్తుంది, లేకపోతే పాల్పిటేషన్స్ అవుతున్నాయి, గుండె దడదడలా అనిపిస్తుంది, లేకపోతే ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ అవుతుంది, లేకపోతే కొంతమందికి ర్యాషెస్ వస్తున్నాయి. అలాంటిది ఏదైనా రీజన్స్ వల్ల వాళ్ళు మందులు కరెక్ట్ వేసుకుంటలేరా, లేదా క్లయింట్ మెంటల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ లైక్ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ ట్రామా వల్ల, లేకపోతే సబ్స్టెన్స్ అబ్యూస్, ఆల్కహాలిక్ అయి ఉన్నాడా, లేకపోతే వేరే ఏమైనా మత్తు పదార్థాలకు అలవాటై ఉన్నాడా, అందువల్ల ఈ మెడిసిన్ వేసుకోలేకపోతున్న టైంకి. స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్, లేకపోతే అందరి ముందు మందులు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారా, మైట్ బి వాళ్ళ కేర్ గివర్స్ కానీ ఫ్యామిలీ పర్సన్స్ కానీ రిలేటివ్స్ కానీ అతని స్టేటస్ రివీల్ కాకుండా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు బయట ఎటన్నా ఆఫీస్ పని మీద వెళ్ళినప్పుడు అందరి ముందు మందులు వేసుకో ఇబ్బంది ఉండడం వల్ల స్కిప్ చేయడం చేస్తున్నారా, లేకపోతే అసలు ఏఆర్టీ గురించి వాళ్ళకి ప్రాపర్ అండర్స్టాండింగ్ వైరల్ లోడ్ ఇంపార్టెన్స్ తెలియక చేస్తున్నారా అనేది ఇది క్లయింట్ లెవెల్ బ్యారియర్స్. అదేవిధంగా మనం సిస్టమ్ బ్యారియర్స్ చూసుకొని ఉంటుంటే అప్పుడప్పుడు చూస్తాం మనం డ్రగ్స్ స్టాక్అవుట్ కానీ సప్లై ఇంటరప్షన్స్ కానీ, లేకపోతే ఇన్అడిక్వేట్ ఫాలోఅప్ సిస్టమ్స్ కానీ, అంటే రెగ్యులర్గా వాళ్ళను అపాయింట్మెంట్స్ ఇచ్చినప్పుడు మిస్ అయిపోవడము. అదేవిధంగా డిలేడ్ ఆర్ నో వైరల్ టెస్టింగ్,
అంటే చాలా కొన్ని ప్లేసెస్లో అసలు వైరల్ లోడ్ సరిగ్గా అవ్వలేకపోవడం, లేకపోతే పూర్ క్వాలిటీ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ ఇన్సఫిషియంట్ ఎన్హాన్స్ అదరెన్స్ కౌన్సిలింగ్ ఆర్ ఓవర్ బర్డెన్ హెల్త్ స్టాఫ్. పేషెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి కరెక్ట్ కౌన్సిలింగ్ ఇవ్వలేకపోవడము, ఇలాంటివి సిస్టమ్ బ్యారియర్స్ అన్నట్టు. అదేవిధంగా స్ట్రక్చరల్ అండ్ సోషో ఎకనామిక్ బ్యారియర్స్. ఫర్ ఎగ్జాంపుల్, క్లయింట్స్ పోవర్టీలో ఉన్నారు అంటే డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. సో వాళ్ళు రెగ్యులర్గా సెంటర్కి వచ్చి మందులు తీసుకెళ్ళడం వాళ్ళకి అది ఎకనామిక్ బర్డెన్ అవుతుంది. రెగ్యులర్గా రాలేకపోతున్నారు, ప్రాపర్గా ఫుడ్ తీసుకోలేకపోతున్నారు, డిస్టెన్స్ ఎక్కువ ఉంది. అదేవిధంగా ప్రోగ్రామాటిక్ పాలసీ బ్యారియర్స్ లైక్ డిఫరెన్షియేట్ కేర్ మోడల్స్ అనేవి లేవు స్పెసిఫిక్ పాపులేషన్కి. లైక్ కీ పాపులేషన్ కానీ, లేకపోతే యూత్ ఫ్రెండ్లీ సర్వీసెస్ కానీ లేదు. ఇన్కన్సిస్టెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ గైడ్ లైన్స్, అంటే మన నేషనల్ గైడ్ లైన్స్ని సెంటర్స్లో కరెక్ట్ ఇంప్లిమెంట్ చేయలేకపోవడము. ఆర్ వీక్ డాటా యూస్ ఫర్ ట్రాకింగ్ అండ్ యాక్టింగ్ ఆన్ అన్సప్రెస్డ్ వైర్ లోడ్ కేసెస్. అంటే వైర్ లోడ్ అన్సప్రెస్డ్ మనం డాటా ఏఐటివై సెంటర్లో ఏఐటి నెంబర్స్ తీసుకుంటున్నాం కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్ లేకపోవడం, లేకపోతే వాళ్ళ కేర్ గివర్స్ డీటెయిల్స్ లేకపోవడం, సిఎస్సి వాళ్ళని రీచ్ అవ్వకపోవడము, లేకపోతే సిఎస్సి ఫాలోఅప్లో గ్యాప్ ఉండడం వల్ల మనము వాళ్ళని ఫాలోఅప్ చేయలేక వాళ్ళకు ఎడ్యుకేట్ చేయలేకపోవచ్చు. సో దీన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతాము? ఫస్ట్, ఎడ్యుకేషన్ అండ్ కౌన్సిలింగ్. హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ కౌన్సిలింగ్. పేషెంట్కి మనం చెప్పాలి, పేషెంట్కి, పిల్లలకు, కేర్ గివర్స్కి అసలు హెచ్ఐవి అంటే ఏంటి, ఏ మందులు వేసుకోవడం వల్ల వాళ్ళకి ఏంటి ఉపయోగాలు, రెగ్యులర్గా మందులు వేసుకుంటే వైరస్ ఎలా తగ్గుతుంది, ఆ వైరస్ తగ్గడం వల్ల వాళ్ళ హెల్త్ ఎలా ఇంప్రూవ్ అవుతుంది అనేది మనం వాళ్ళకు ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా కౌన్సిలింగ్, రెగ్యులర్ కౌన్సిలింగ్ సెషన్స్ చేసి ఏదైనా బ్యారియర్స్ ఉంటే కనుక్కొని, స్టిగ్మా కానీ మిస్కన్సెప్షన్స్ అని ఉంటే వాటిని మనం క్లియర్ చేయాలి. అదేవిధంగా సపోర్ట్ సిస్టమ్స్, ద పీర్ సపోర్ట్ గ్రూప్స్ క్రియేట్ చేసి, పిల్లల గ్రూప్, కేర్ గివర్స్కి ఒక గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళలో ఉన్న బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడము, అదేవిధంగా స్ట్రాటజీస్ని షేర్ చేయడము, లేకపోతే న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్న వల్ల ఉపయోగం ఏంటి, అదేవిధంగా కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ని సపోర్ట్ తీసుకొని, లేకపోతే మన సిఎస్ వాళ్ళు తీసుకొని రెగ్యులర్గా వాళ్ళకు హోమ్ విజిట్ చేసి అదరెన్స్ సపోర్ట్, మందులు ఎలా వేసుకుంటున్నారు ఏంటి అని డాక్యుమెంట్ చేయడము. సో ఈ కమ్యూనిటీ సపోర్ట్ వల్ల కూడా వీ కెన్ ఇంప్రూవ్ ద అదరెన్స్. అదేవిధంగా సింప్లిఫైయింగ్ రెజిమెంట్స్, ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్స్ ఇవ్వడము, సో దట్ పిల్ బటన్ తగ్గించడము, లేకపోతే డైలీ వన్ రెజిమెన్ ఇవ్వడము, సో దట్ ట్రీట్మెంట్స్ అనేది సింపుల్గా అవుతాయి. అదేవిధంగా డిఫరెన్షియేట్ సర్వీస్ డెలివరీ, అంటే పేషెంట్లు ఎవరైతే స్టేబుల్ పేషెంట్స్ ఉన్నారో, రెగ్యులర్లీ మందులు వాడుతున్నారు, వైరల్ సప్రెస్ ఉన్నారు, అలాంటి వాళ్ళకు బేస్డ్ ఆన్ డిపెండెన్స్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ డ్రగ్స్ ఎట్ ద సెంటర్, అంటే సఫిషియంట్ సప్లై ఉంది, స్టాక్ ఉంది, అలాంటప్పుడు మల్టీ మంత్ డిస్పెన్సేషన్ ఇవ్వడము. అదేవిధంగా కమ్యూనిటీ ఏఆర్టీ గ్రూప్స్, కార్ మోడల్స్ కానీ, హోమ్ డెలివరీ కానీ, బేస్డ్ ఆన్ ద నీడ్. ఫర్ ఎగ్జాంపుల్ బెడ్ రిడన్ పేషెంట్స్ ఉన్నారు, అలాంటి ఫెసిలిటీస్కి విత్ ద సపోర్ట్ అండ్ గైడెన్స్ ఆఫ్ సాక్స్ మనం ఈ కమ్యూనిటీ ఏఆర్టీ గ్రూప్స్ని మనం చేసుకోవచ్చు అన్నట్టు. లేదా ఫాస్ట్ ట్రాక్ రీఫిల్స్ స్టేబుల్ పేషెంట్స్కి, లైక్ వాళ్ళ వైట్ కార్డ్ కలర్ కోడెడ్ స్టిక్కర్స్ వేయించేసి, గ్రీన్ అనుకోండి వైరల్ సప్రెస్ ఉన్నారు, సో అలాంటి వాళ్ళని ఎక్కువసేపు మనం నిల్చుండబెట్టకన్నా ఫాస్ట్ ట్రాక్ చేసి వాళ్ళకు త్వరగా మందులు ఇప్పించి పంపించడము. అలాంటి ఇంకోటి రిమైండర్స్, వాళ్ళకు ఫోన్ కాల్స్ చేయించడం కానీ, లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించడం కానీ, ఇప్పుడు ఆ మందులకు రాకపోతే వాళ్ళకి రిమైండర్స్ కోసం అలారం సెట్ చేయించడం కానీ, అలాంటివి చేసుకోవచ్చు. అదేవిధంగా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ లైక్ మెంటల్ హెల్త్ సర్వీసెస్, ఒకవేళ వాళ్ళు డిప్రెషన్లో ఉన్నారు, సబ్స్టెన్స్ యూజ్ ఉన్నారు, వాళ్ళకు ఓఎస్టీ అటాచ్ చేసి సర్వీస్ ఇప్పించడము. అదేవిధంగా రిమోట్ ఏరియాలో ఉంటున్నారు, అలాంటప్పుడు టెలిమెడిసిన్ ద్వారా వాళ్ళ కౌన్సిలింగ్ ఇప్పించి ఫాలోఅప్ చేయించడము. అదేవిధంగా ఫ్యామిలీ అండ్ కేర్ గివర్స్కి వాళ్ళ పేషెంట్ స్ట్రెస్ని ఎలా వాళ్ళు ట్యాకిల్ చేయగలరు, ఎలా వాళ్ళ సపోర్ట్ ఇవ్వాలి అనేది వాళ్ళకి చెప్పేసి, సో దట్ టు ఇంప్రూవ్ ద అదరెన్స్ మనము ఇవన్నీ స్ట్రాటజీస్ చేసి వాళ్ళు రెగ్యులర్గా మందులు వేసుకోవడానికి మనం తోడ్పడవచ్చు అన్నట్టు. సో ప్రియారిటైజింగ్ ద వైరల్ లోడ్ మానిటరింగ్, ఎన్ష్యూర్ access to routine viral load monitoring for all children and a timely switch over to appropriate second line regimen when treatment failure is identified. ఇంతకుముందు మన
ఏఐటి సెంటర్ వాళ్ళు చెప్పినట్టు కొంతమంది ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ ఉంటారు. వాళ్ళని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాము? ఫస్ట్ వాళ్ళు వైరల్ లోడ్ అన్సప్రెస్ అయ్యాక వాళ్ళకి ఏఎస్సి పెట్టి మోర్ దెన్ 95% అదరెన్స్ ఉన్నాక మళ్ళీ టెస్ట్ చేసినప్పుడు ఎప్పుడైతే వాళ్ళ వైరల్ లోడ్ అనేది అన్సప్రెస్ ఉంటుందో దెన్ వీ కెన్ కమ్ టు ఏ కంక్లూజన్ దట్ ఎస్ క్లయింట్ రెగ్యులర్గా మందులు తీసుకుంటున్నారు అయినా వాళ్ళ వైరల్ లోడ్ తగ్గడం లేదు, సో ట్రీట్మెంట్ ఫెయిల్యూర్లో ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి? ఐడెంటిఫై చేసి వెంటనే మనము సాసెప్ సపోర్ట్కి పంపించాలి. పంపించినప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? మనము వైరల్ లోడ్తో పాటు వాళ్ళ CD4 హిస్టరీ ఏంటి, వాళ్ళ పర్సనల్ హిస్టరీ, ఆల్కహాలికా లేకపోతే వేరే ఏదన్నా సబ్స్టెన్స్ అబ్యూస్ మీద ఉన్నాడా, అదే విధంగా వేరే ఏదైనా డ్రగ్ ఇంట్రాక్షన్స్ అయ్యే ఛాన్స్ ఉందా, వేరే మందులు వాడుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీసా, హైపర్ టెన్షనా, లేకపోతే స్టాటిన్స్ మీద మందులు వాడుతున్నారా. సో దట్ ఇవన్నీ మనం డాటా తీసుకొని శాస్త్ర పంపించినప్పుడు దే దేర్ విల్ బి ఎక్స్పర్ట్స్. వాళ్ళు అక్కడ ఎక్స్పర్ట్స్ ఏం చేస్తారంటే ద బెస్ట్ చూస్ అండ్ డ్రగ్, ఆ పేషెంట్కి ఏ డ్రగ్ కరెక్ట్ పని చేయగలుగుతుంది, వేరే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దాన్ని సెలెక్ట్ చేసి ఆ పేషెంట్కి స్విచ్ ఓవర్ చేస్తారు. సో ఎన్ష్యూర్ ప్రొవిజన్ ఆఫ్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అండ్ కేర్. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి మనం రెగ్యులర్గా వచ్చినప్పుడు కొంచెం రెగ్యులర్గా వైరల్ లోడ్ చూసినప్పుడు వాళ్ళ CD4 కూడా మానిటర్ చేసుకొని ఎప్పుడైతే వాళ్ళు కొంచెం CD4 తగ్గుతుందో వాళ్ళకు కోట్రైమాక్సిజోల్ అలాంటి, లేకపోతే టీబీ కోసం ఐపీటీ, ఇలాంటివి మనం ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఓఏహెచ్ఏ ఇన్ఫెక్షన్స్ తగ్గే అవకాశం చాలా వరకు ఉంటుంది. అదేవిధంగా క్లినికల్ ప్యాకేజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు, లెస్ దెన్ 5 years చిల్డ్రన్స్ ఉన్నారు, అలాంటి వాళ్ళకు ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి ఏమున్నాయి మనం చెప్పలేము, చూడలేము అంతా. అలాంటి వాళ్ళని మనం ఏమనుకుంటాం అడ్వాన్స్ డిసీజ్ లాగా తీసుకొని, అదే విధంగా ఎవరికైతే CD4 రెగ్యులర్గా 200 కన్నా తక్కువ ఉంటుందో లేదా 100 కన్నా తక్కువ ఉంటుందో, లేకపోతే ఆ, వాళ్ళకి రెగ్యులర్గా ఏదైనా వేరే ఓఎస్ ఉన్నప్పుడు వాళ్ళని అడ్వాన్స్ డిసీజ్ కింద క్లినికల్ ప్యాకేజ్గా చూసుకొని వాళ్ళకు మిగతా వేరే డిసీజెస్ రాకుండా ముందే ప్రొఫైలాక్సిస్ ఇవ్వడం, లైక్ ఫ్లూకనజోల్ ప్రొఫైలాక్సిస్, ట్యూబర్కులోస్ ప్రివెంటివ్ థెరపీ, TPT అలాంటిది ఇవ్వడానికి మనము వాళ్ళని సెగ్రిగేట్ చేసుకోవాలి. సో ఇది రెడీ రెకానర్ ఎన్హాన్స్ అదరెన్స్ కౌన్సిలింగ్ చేసినప్పుడు ఫస్ట్ సెషన్లో అసలు వైరల్ లోడ్ ఇంపార్టెన్స్ ఏంటి, పేషెంట్ నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, కేర్ గివర్స్కి సపోర్ట్ ఏమి ఇవ్వగలుగుతారు, అదేవిధంగా బ్యారియర్స్ ఏంటివి, ఆ బ్యారియర్స్ని మనం ఎలాంటి వాళ్ళకు అడ్వైస్ ఇవ్వగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లయింట్ ఉన్నారు, సార్ నేను ప్రతిరోజు మందులు టైంకి వేసుకోవాలనుకుంటున్నాను కానీ వేసుకోలేని మర్చిపోతున్నాను, నాకు గుర్తుండట్లేదు సార్, అందుకే నాకు అప్పుడప్పుడు మందులు మిస్ అవుతున్నాయి అని అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి మనం ఫస్ట్ కౌన్సిలింగ్లో? సో ఓకే మీరు మందులు మర్చిపోతున్నారు కాబట్టి క్యాలెండర్ టిక్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళేసి ప్రతిరోజు మీరు మందులు వేసుకోగానే ఆ రోజు క్యాలెండర్లో ఆ డేట్ పైన టిక్ పెట్టుకోండి అని చెప్తాము సింపుల్గా. సో దానివల్ల ఏమవుతుంది, ఆయన టిక్ పెట్టినప్పుడు మందు వేసుకున్నట్టు ఆయన గుర్తుంటుంది ఆయనకు. అలా టిక్ పెట్టినప్పుడు ఏం చేస్తాడు, వెంటనే వెళ్ళి అయ్యో నేను ఈరోజు మందులు వేసుకోవాలని చెప్పేసి మందులు వేసుకొని టిక్ చేస్తాడు. సో అతనికి ఆ ఫర్గెట్ఫుల్నెస్ అనేది ఒక దాన్ని మనం ఈ క్యాలెండర్ టిక్ మెథడ్ వల్ల మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. దాన్ని ఏం చేయాలి మనము, నెక్స్ట్ టైం సెకండ్ సెక్షన్లో వచ్చినప్పుడు అడగాలి, లాస్ట్ టైం అదరెన్స్కి ఈ అదరెన్స్ ఎలా ఉంది, లాస్ట్ టైం మీరు అదరెన్స్కి బ్యారియర్స్ చెప్పారు కదా, మేము ఈ సజెషన్ చేశాము, సో ఇప్పుడు ఆ ఆబ్స్టెకల్ రిమూవ్ అయిపోయిందా, మా బాగానే మందులు వాడుతున్నారా, లేకపోతే అది కాకుండా నేను కొత్త ఆబ్స్టెకల్స్ ఏమైనా వచ్చాయా అడగాలి. అడిగేసి ఒకవేళ కొత్త ఆబ్స్టెకల్స్ వస్తే సేమ్ దానికి సంబంధించి ఆ, ఇవ్వడం కానీ సజెషన్ చేయడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ క్యాలెండర్ టిక్ మెథడ్, ఇంట్లో ఉన్నప్పుడు కరెక్ట్ క్యాలెండర్ని చూస్తున్నాడు, మందులు వేసుకుంటున్నాడు, టిక్ పెడుతున్నాడు. ఒక 2 days కోసం ఆఫీస్ పని మీద కానీ లేకపోతే రిలేటివ్స్ ఫంక్షన్ వల్ల కానీ 2 days అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాల్సి వచ్చింది, అప్పుడు తీసుకెళ్ళడం మర్చిపోయాడు, లేకపోతే అక్కడ మందులు వేసుకున్నాను లేదో గుర్తులేదు, అలాంటప్పుడు ఎలా అని అడుగుతారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఒకవేళ అలాంటప్పుడు బయటికి వెళ్ళినప్పుడు కూడా అతను మందులను ఒక సపరేట్ కవర్లో కానీ లేకపోతే అక్కడ ఏమైనా చూస్తాను భయపడ్డ కవర్లో పెట్టేసుకొని ఆ 2 months అక్కడ వేసుకున్నప్పుడు అతన్ని ఫోన్లో ఉండే క్యాలెండర్ని మనం ఎంట్రీ చేసుకోమని చెప్పాలి. సో డిపెండింగ్ అపాన్ ద న్యూ ఆబ్స్టేకల్స్ మనం వాళ్ళకు కొత్త అడ్వైస్ అనేది ఇచ్చేసి 3 months ఫాలో అప్ తర్వాత ఒకవేళ మోర్ దెన్ 95% అదరెన్స్ ఉంటే అప్పుడు మనం
రిపీట్ వైరల్ టెస్ట్ అనేది ప్లాన్ చేసి అతనికి టెస్ట్ అయిపోయి చేయించాలి. ఒకవేళ టెస్ట్ రిపోర్ట్ వచ్చినప్పుడు ఒకవేళ లెస్ దెన్ 1000 వచ్చింది, వీ షుడ్ అప్రిషియేట్ చేసేసి అతనికి ఫర్దర్గా రెగ్యులర్ ఇలానే కంటిన్యూ చేస్తూ మందులు వాడాలి అని మనం చెప్పాలి. సో దిస్ ఈస్ ద ఫామ్. మన ఈఎస్సి సెషన్లో అతను బ్యారియర్స్ ఏమున్నాయి, ఇంటర్వెన్షన్స్ ఏం చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు అన్నట్టు మనము ఫర్గట్ అనేది బ్యారియర్ ఉంది. ఆ ఫర్గట్ అనే దానికి మనం ఏమి ఇస్తున్నాం, సర్వీసెస్ కౌన్సిలింగ్ అనే సర్వీస్ ఇస్తున్నాము. ఏం చేస్తున్నాం, టూల్స్ ఏం చూడమంటున్నాము, క్యాలెండర్ టూల్ని ఉపయోగించమంటున్నాము. సో అది డిస్కస్ చేసి పేషెంట్లో రెగ్యులర్గా వాడే అలవాటుని మనం పెట్టేసి ఆ బ్యారియర్ని మనం తొలగించేటట్టు చూసుకోవాలి. సేమ్ అదే విధంగా సెషన్ 2లో ఏం చేస్తున్నాము, లాస్ట్ విజిట్ ఈ విజిట్ ఇష్యూస్ ఏమైనా క్లియర్ అయిపోయాయా, మళ్ళీ కొత్త ఇష్యూ ఏమైనా వచ్చిందా, ఆ కొత్త ఇష్యూ దాన్ని మనం ఐడెంటిఫై చేసి దానికి ఇంకొకటి ఏం చెప్పగలుగుతాము, అది ఇంకోటి ఏదైనా అడ్వైస్ ఏమి ఇవ్వగలుగుతున్నాం అనేది చూడాలి. చూసేసి పేషెంట్ వచ్చిన ప్రతిసారి వైట్ కార్డ్లో మనం అది మెన్షన్ చేయాలి, అథెరెన్స్ ఎలా ఉంది, దాని తర్వాత మనం ఐడెంటిఫై చేసిన బ్యారియర్ ఏంటి, దానికి మన ఇంటర్వెన్షన్స్ ఏమి ఇచ్చాము, సర్వీసెస్ ఏమి ఇచ్చాము, టూల్స్ ఏమి ఇచ్చాము అనేది కంపల్సరీ ఆ స్పెసిఫైడ్ కౌన్సిలర్ ఈఎస్సి ఫామ్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ థర్డ్ సెషన్లో ఏం చేయాలి, థర్డ్ సెషన్లో కూడా మళ్ళీ లాస్ట్ టైం అథెరెన్స్కి ఇప్పుడు అథెరెన్స్ ఎలా ఉంది, ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, మాడిఫై చేసిన దానికి అథెరెన్స్ ప్లాన్ అతను బాగానే సపోర్ట్ అయిందా చూసేసి డిపెండింగ్ అపాన్ ద అథెరెన్స్ మోర్ దెన్ 95% ఉంటే వైరల్ టెస్ట్ ప్లాన్ చేయడము. వైరల్ టెస్ట్ చేసినాక రిపోర్ట్ లెస్ దెన్ 1000 వస్తే అతను అప్రిషియేట్ చేసి సేమ్ అలానే కంటిన్యూ సేమ్ రెజిమెంట్ చేయించి ఫర్దర్ ఫాలోఅప్ చేయడము. ఒకవేళ మోర్ దెన్ 1000 వస్తే ఈ రిఫరల్ టు సాసెప్ చేయడము. ఒకవేళ లెస్ దెన్ 95 ఉంది ఈఎస్సి 1లో, సో మన మెడికల్ ఆఫీసర్ని కోఆర్డినేట్ చేసుకొని ఈఎస్సి 2 డిఫరెంట్ కౌన్సిలర్తోని చేయించేసి ఫాలోఅప్ చేయించాలి. అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ మంత్ ఇన్ ఈఎస్సి 2 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అథెరెన్స్ అతనికి ఎండ్ ఆఫ్ ది థర్డ్ మంత్ మనం వైరల్ టెస్ట్ చేయించేస్తాము. సో దిస్ ఈస్ ద వైరల్ లోడ్ లైన్ లిస్ట్ అన్నట్టు. ఎవ్రీ టైం సెంటర్లో వైరల్ లోడ్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు డిపెండింగ్ సెంటర్ వైజ్ మన వైరల్ లోడ్ది ఇది లైన్ లిస్ట్ తీసుకొని కౌన్సిలర్ వైజ్ కానీ మెడికల్ ఆఫీసర్ వైజ్ కానీ ఇది తీసుకొని కౌన్సిలర్స్తోని మనం కౌన్సిలింగ్ చేయించినప్పుడు ఆ డేట్ అథెరెన్స్ అనేది మన డాటా మేనేజర్ దగ్గర ఈ లైన్ లిస్ట్ మెయింటైన్ చేయడం వల్ల మనకు సాసెప్ పంపించడానికి లేకపోతే నెక్స్ట్ టైం వైరల్ టెస్ట్ చేయించడానికి ఫాలోఅప్ చేయించడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో మనకు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎస్ఓపి ఫర్ పిఎల్హెచ్ఐవి విత్ లెస్ దెన్ 95% డిస్పైట్ ఈఎస్సి 1 ఉన్నాయి అన్నట్టు. ఒకవేళ ఈఎస్సి మనం చేశాక కూడా మనకు అథెరెన్స్ అనేది రాలేదు, అలాంటప్పుడు మనం ఈఎస్సి 2 సెషన్లో నెక్స్ట్ 3 months ఫాలోఅప్ చేస్తామన్నట్టు. ఈ నెక్స్ట్ 3 months ఈఎస్సి 2లో ఏం చేస్తామంటే ఎన్హాన్స్డ్ స్ట్రాటజీస్ సచ్ యాజ్ కౌన్సిలింగ్ బై డిఫరెంట్ కౌన్సిలర్ under direct supervision of senior medical officer and daily telephonic follow-up or home visit through CSC ORW to be followed for another 3 months. ఫస్ట్ టైం ఏం చేసాం మనం ఈఎస్సి 1లో రెగ్యులర్గా పేషెంట్ పికప్ డేట్కి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు మందులు కరెక్ట్ వాడుతున్నారా లేకపోతే ఏమైనా బ్యారియర్స్ ఉన్నాయా దాన్ని మనం ఎలా సాల్వ్ చేయగలుగుతామన్న మాత్రం చూసాము ఈఎస్సి 1లో. కానీ ఈఎస్సి 2లో ఏం చేస్తున్నాము, సపరేట్ ఇంకో కొత్త కౌన్సిలర్తోని ఈఎస్సి ఇనిషియేట్ చేయించేసి డైరెక్ట్ అండర్ సూపర్విజన్ ఆఫ్ మెడికల్ ఆఫీసర్. అదేవిధంగా మన సిఎస్సి అవుట్రీచ్ వర్కర్స్తోని వాళ్ళకు ఎవ్రీ 15 days కానీ వీక్లీ కానీ 10 daysకి ఒకసారి టెలిఫోన్ ఫాలోఅప్ చేయించేసి మందులు కరెక్ట్ వాడుతున్నారు లేదా అని అథెరెన్స్ క్రాస్ చెక్ చేసుకుంటున్నాము. ఒకవేళ ఏదైనా అవసరం ఉంటే వాళ్ళని హోమ్ విజిట్ కూడా వెళ్ళేటట్టు సపోర్ట్ చేస్తామన్నట్టు ఫర్ నెక్స్ట్ 3 monthsకి అన్నట్టు. సో barriers for poor adherence to treatment should be identified again, addressed during the EAC by the counselor under the supervision of medical officer of AIT center. Medical officer should provide special attention to these cases. ఎందుకంటే ఒకవేళ అతను అథెరెన్స్ సరిగ్గా లేదు అనుకోండి, అథెరెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మనము సాసెప్ పెట్టినప్పుడు డ్రగ్ చేంజ్ అయినా కానీ ఫస్ట్ లైన్ డ్రగ్సే కరెక్ట్ వాడకున్నప్పుడు సెకండ్ లైన్ డ్రగ్స్ కూడా వాడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే అథెరెన్స్ ఫస్ట్ లైన్ లేనప్పుడు సెకండ్ లైన్ కూడా అథెరెన్స్ తక్కువనే ఉంటుంది. అలాంటప్పుడు ఆ పేషెంట్కి ఆ డ్రగ్ రెసిస్టెన్స్ కానీ మ్యూటేషన్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు మళ్ళీ త్వరగా వైరల్ లోడ్ అనేది అన్సప్రెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి
we should take special attention to these PLHIVs. ఎవరైతే EAC2 ఫాలోఅప్ అయి ఉంటారో వాళ్ళకి రెగ్యులర్గా ఫోన్ ఫాలోఅప్ చేసుకొని సిఎస్సి వాళ్ళు సపోర్ట్ చేసి ఫోన్ ఫాలోఅప్ కానీ హోమ్ విజిట్ కానీ చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ మంత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ అదరెన్స్ వాళ్ళకి మనం వైర్లో టెస్ట్ చేయిస్తాం. వైర్లో ఒకవేళ లెస్ దెన్ 1000 వచ్చింది అనుకోండి, గుడ్, పేషెంట్ని మీరు అప్రిషియేట్ చేయాలి. అదేవిధంగా సపోర్టింగ్ సిఎస్సి స్టాఫ్ ఎవరైతే దీన్ని సపోర్ట్ చేశారో, ఏ కౌన్సిలర్ అయితే దీన్ని సపోర్ట్ చేశారో వాళ్ళని కూడా అప్రిషియేట్ చేసి వీళ్ళను రెగ్యులర్గా ఫాలోఅప్ చేయించే బాధ్యత వాళ్ళదని చెప్పేసి వాళ్ళను వీళ్ళకు కేర్ గివర్లా అటాచ్ చేసేసుకోవాలి. అదేవిధంగా ఒకవేళ వైరల్ లోడ్ మోర్ దెన్ 1000 వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ సాసెప్ రిఫరల్ చేసేసి సాసెప్ నుండి సపోర్ట్ తీసుకోవాలి. సో ఒకవేళ స్టిల్ అన్సప్రెస్ ఉన్నప్పుడు వాళ్ళని మనం సాసెప్ పంపిస్తాం. సాసెప్లో పంపించినప్పుడు వి షుడ్ మేక్ షూర్ సాసెప్ ఒక పేషెంట్ వెళ్తున్నాడు, సాసెప్ ఈ సాసెప్ పెడుతున్నాము, డాటా సాసెప్ అవుతుంది అని అంటే వాళ్ళ దగ్గర కంప్లీట్ హిస్టరీ ఉండాలి. లైక్ కంప్లీట్ బ్యారియర్స్ ఏముండే, పేషెంట్ అదరెన్స్ కరెక్ట్ ఉందా లేదా, అదరెన్స్ లేకపోతే బ్యారియర్స్ ఏముండే, పర్సనల్ హ్యాబిట్స్ ఏంటి, అడిక్షన్స్ ఏంటి, అంటే సబ్స్టెన్స్ అబ్యూస్ ఏమైనా ఉందా పేషెంట్కి, ఆల్కహాలికా నాన్ ఆల్కహాలికా, టొబాకో అబ్యూస్ ఉందా లేదా, అదేవిధంగా యాజ్ ఆఫ్ నౌ ఏమైనా ఓఎస్ ఉన్నాయా, పల్మనరీ ట్యూబర్క్లోసిస్ కానీ ఎక్స్ట్రా పల్మనరీ ట్యూబర్క్లోసిస్ కానీ లేకపోతే హైపర్ టెన్షన్ డయాబెటీస్ కానీ అనే కండిషన్స్ ఉన్నాయా, మెంటల్ హెల్త్ ఎలా ఉంది పేషెంట్ని, డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ వేరే ఏదైనా కండిషన్ ఉందా, ఎనీ అదర్ మెడిసిన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్టాటిన్స్ కానీ లేకపోతే కార్డియక్ రిలేటెడ్ కానీ ఏదైనా మందులు వాడుతున్నారా, సో దట్ డిటీజీ ఎక్స్పోజర్ కానీ అబ్జార్ప్షన్ బయోబిలిటీ కానీ ఇంటర్ఫియర్ డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకొని కంపల్సరీ మనం శ్వాస పంపించేటప్పుడు ఈ డాటా అంతా ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఇఫ్ PLHIV is నాట్ అదరెంట్ ఆర్ ఆన్ ఎనీ అదర్ కన్కామిటెంట్ మెడికేషన్, వాళ్ళకు ఒకవేళ అదరెన్స్ లేరు వేరే మెడిసిన్లో ఉన్నప్పుడు వాళ్ళకు స్పెసిఫిక్గా ఏ డ్రగ్ అయితే అవసరం ఉంటుంది, ఏదైతే సపోర్ట్ అవసరం ఉంటుందో సాసెప్ అనేది వాళ్ళకి అది రికమెండ్ చేయడం జరుగుతుంది. సో పేషెంట్ సెంట్రిక్ సర్వీస్ అక్రాస్ ట్రీట్మెంట్ క్యాస్కేడ్లో మనం డిటెక్షన్, పేషెంట్ డిటెక్ట్ అయినప్పుడు పేషెంట్ ఏం చేస్తాము, HIV కేర్లో ఎన్రోల్ చేసుకున్నప్పుడు పేషెంట్లు అందరూ కొత్తగా రిజిస్టర్ అయిన వాళ్ళు అంటిల్ 6 monthsని ప్యాకేజ్ ఏ లాగా చేసుకుంటాము. అదేవిధంగా అడ్వాన్స్డ్ HIV డిసీజెస్ ఉన్న వాళ్ళను ఏ ప్లేస్లో తీసుకుంటాము. ఇంకోటి మీరు ఒకటి చూడాలి, ఇంతకు అనుకున్నట్టు చిల్డ్రన్ లెస్ దెన్ 2 years ఆఫ్ ఏజ్ వాళ్ళను కూడా మనము ఏ ప్లేస్లో 5 years ఆఫ్ ఏజ్ని ఏ ప్లేస్లో తీసుకుంటాము. అదేవిధంగా CD4 కౌంట్ 200 కన్నా తక్కువ ఉన్న వాళ్ళను, అలాంటి వాళ్ళను కూడా మనం అడ్వాన్స్డ్ డిసీజ్ కింద తీసుకుంటాం. 6 months, ఇనిషియల్ 6 months ఈస్ అ వెరీ క్రూషియల్ పీరియడ్. అందుకే మనం లాస్ట్ టైం సాక్స్ గైడ్లైన్స్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు, కొత్తగా ఎన్రోల్ అయిన ఎలాంటి క్లయింట్స్ అయినా కానీ వాళ్ళు ఎన్రోల్ అయిన తర్వాత సిఎస్సి వాళ్ళని అటాచ్ చేసేయాలి. క్లయింట్స్ని అటాచ్ చేసేసి వాళ్ళ టెలిఫోన్ నెంబర్ కరెక్ట్ వెరిఫై ఉందా లేదా. ఎలా మనం చేస్తాము, క్లయింట్స్ అనేది సెంటర్కి విజిట్ అయినప్పుడు వాళ్ళ టెలిఫోన్ నెంబర్ అడిగేసి అక్కడనే కేర్ కోఆర్డినేటర్ కానీ కౌన్సిలర్ కానీ సిఎస్సి వాళ్ళు కానీ అక్కడనే నెంబర్ ఇచ్చాక ఆ నెంబర్ కోసం కాల్ చేసేసి ఈ నెంబర్ కరెక్ట్ పనిచేస్తుందా లేదా, ఈ క్లయింట్దేనా కాదా అని మనం అక్కడనే వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళని అడ్రస్ ఇచ్చినప్పుడు సిఎస్సి వాళ్ళకి అది అటాచ్ చేసేసి రెగ్యులర్గా అదే అడ్రస్లో ఉంటున్నారా లేదా, లేదా వాళ్ళు ఇచ్చిన అడ్రస్ కరెక్టేనా కాదా అనేది మనం ఇనిషియల్ 6 monthsలోనే మనం చేసేసుకోవాలి అది వెరిఫికేషన్. అదేవిధంగా ఎట్ ద ఎండ్ ఆఫ్ 6 months ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వైరల్ లోడ్ అదరెన్స్ వాళ్ళకు వైరల్ లోడ్ టెస్ట్ చేయిస్తాము. వైరల్ లోడ్ ఎవరైతే సప్రెస్ ఉంటారో, పేషెంట్ స్టేబుల్ ఉన్నారు, ఎలాంటి ఓఎస్ లేవు, అలాంటి వాళ్ళను ప్యాకేజ్ బిలో, దాని తర్వాత వైరల్లీ అన్సప్రెస్ ఉన్నారు, అన్స్టేబుల్ ఉన్నారు, అలాంటి వాళ్ళను ప్యాకేజ్ సిలో డిఫరెన్షియేట్ చేసుకొని వాళ్ళని లైఫ్ లాంగ్ మనం ఫాలోఅప్ చేస్తాము. సో ఇంతకుముందు మనం అనుకున్నట్టు పేషెంట్ సెంట్రిక్ డిఫరెన్షియేట్ ప్యాకేజెస్లా A+BCని మనం ఎలా ఫాలోఅప్ చేయాలి లాంగ్ టర్మ్లో. వాళ్ళు ఉన్నారనుకోండి, అంటే రీసెంట్గా వాళ్ళు ఇనిషియేట్ అయిన వాళ్ళను వాళ్ళకి ప్రిపేర్నెస్ కౌన్సిలింగ్ ఇవ్వడము, అడ్రస్ వెరిఫికేషన్ చేయడము, కేర్ గివర్ని ఐడెంటిఫై చేయడము, అదేవిధంగా ఓఎస్కి స్క్రీన్ చేయడము, ర్యాపిడ్ ఏఆర్ట్ ఇనిషియేట్ చేయడము, టీబీ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ IPT ఇప్పించడము, ఒకవేళ CD4 లెస్ దెన్ 200 ఉంటే CPT ఇవ్వడము. అదేవిధంగా నెక్స్ట్ 6 months వాళ్ళు
రెగ్యులర్గా వచ్చి మందులు వాడేటట్టు మోర్ దెన్ 95% అదరెన్స్ ఉండేటట్టు చూసుకొని ఎట్ ద ఎండ్ ఆఫ్ 6th మంత్ వాళ్ళకు వైరల్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. అదేవిధంగా అడ్వాన్స్ డిసీజ్ మేనేజ్మెంట్ వాళ్ళను ఏ ప్లేస్ చూసుకొని వాళ్ళకి ముందు నుంచెల్లే ఈఎస్సి కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి. అదేవిధంగా వైరల్ లోడ్ అయిపోయాక ఎవరైతే అన్సప్రెస్ ఉన్నారో వాళ్ళని ప్యాకేజ్ బి, ఎవరైతే సప్రెస్ ఉన్నారో వాళ్ళని ప్యాకేజ్ బిలో ఎన్రోల్ చేసుకొని వాళ్ళకు డిఫరెన్షియల్ సర్వీస్ డెలివరీ కింద రెగ్యులర్గా ఉన్నారు, స్టేబుల్గా ఉన్నారు, మందులు కరెక్ట్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళను మల్టీ మంత్ ఏఐటి డిస్పెన్సేషన్ కానీ డిపెండింగ్ అపాన్ అవైలబిలిటీ ఆఫ్ ది స్టాక్, ఏఐటి స్టాక్ కానీ అవైలబిలిటీ బట్టి, అదేవిధంగా ఏఐటి డీసెంట్రలైజేషన్లా నియర్ బై వాళ్ళ ఎల్ఐసి కానీ లేదా కోలొకేటెడ్ ఏఐటి సెంటర్ కానీ లేకపోతే కమ్యూనిటీ ఏఐటి రిఫిల్ గ్రూప్స్ కానీ అటాచ్ చేసేసి వాళ్ళు రెగ్యులర్గా మందులు వాడేటట్టు చేసుకోవచ్చు. అదే విధంగా ఎవరైతే వైరల్లీ అన్సప్రెస్ ఉన్నారో వాళ్ళని ప్యాకేజ్ సి కింద ఎన్రోల్ చేసుకొని వాళ్ళను వైరల్ టెస్టింగ్స్ కోసము ఎన్హాన్స్ అదరెన్స్ కౌన్సిలింగ్ చేయించేసి మళ్ళీ వాళ్ళు అన్సప్రెస్ ఉంటే గిట్ట వాళ్ళకి ఈ రిఫరల్ చేయడం సాసెప్కి. అదేవిధంగా కేస్ మేనేజ్మెంట్ అప్రోచ్ అవ్వడము, అదేవిధంగా ట్రాకింగ్ చేయడము, అడ్వాన్స్డ్ డిసీజ్ మేనేజ్మెంట్ చేయడం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం అన్నట్టు ఇది వైరల్ టెస్ట్ అయ్యాక వాళ్ళను వైరల్ సప్రెస్ ఉన్న వాళ్ళని ప్యాకేజ్ బి కింద, అన్సప్రెస్ ఉన్న వాళ్ళని ప్యాకేజ్ సి కింద మనం వాళ్ళను డిఫరెన్షియేట్ చేయొచ్చు. స్టేబుల్ పేషెంట్స్ అనుకోండి, అట్లీస్ట్ ఎవరిని అంటాం స్టేబుల్ పేషెంట్స్ అని, అడల్ట్స్ అండ్ అడల్సెన్స్ అంటే మోర్ దెన్ 10 years ఉంటే గిట్ట వాళ్ళు అట్లీస్ట్ 6 months ఏఐటి వాడుతూ ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ లేకుండా, అదేవిధంగా ఓఎస్ లేకుండా, మెడికల్ కండిషన్ లేకుండా, CD4 అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్లో రైజింగ్ ట్రెండ్లో ఉంటూ మోర్ దెన్ 200 ఉంటుంది, అదరెన్స్ అనేది 95% ఉంటుంది ఓవర్ లాస్ట్ 3 months, వాళ్ళని మనం స్టేబుల్ క్లయింట్స్ లాగా గుర్తించవచ్చు. అదే పిల్లలు అనుకోండి, చిన్న పిల్లలు మోర్ దెన్ 2 years వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అట్లీస్ట్ 6 months ఆఫ్ ఏఐటి మీద ఉండి ట్రీట్మెంట్ మోర్ దెన్ 95% మీద ఉన్నారు, ఎలాంటి డ్రగ్ అని డోస్ చేంజ్ అవ్వకుండా, ఓఎస్ రాకుండా, దాని తర్వాత వాళ్ళది వెయిట్ ఫర్ ఏజ్ ఆర్ వెయిట్ ఫర్ హైట్ ఆర్ లెంత్ స్టాండర్డ్ లెస్ దెన్ 2 deviations ఉన్నప్పుడు వాళ్ళని మనం స్టేబుల్ పేషెంట్స్ అని అంటాము. సో ప్యాకేజ్ సిలో మనం అన్స్టేబుల్ పిఎల్హెచ్ఎస్ ఎవరైతే వైరల్ అన్స్టేబుల్ ఉన్నారో వాళ్ళ మేనేజ్మెంట్ కోసం వాళ్ళని స్టెప్ అప్ కౌన్సిలింగ్ అండ్ రిపీటెడ్ వైరల్ లోడ్ టెస్ట్ ఆఫ్టర్ 3 months ఇవ్వడము. ఒకవేళ వాళ్ళ వైరల్ అన్సప్రెస్ ఉన్నప్పుడు వాళ్ళని సాసిప్ సెకండ్ లైన్ థర్డ్ లైన్ పంపించడము. ఒకవేళ కేస్ మేనేజ్మెంట్ ఇండివిజువలైజ్డ్ అప్రోచ్ చేయడము. ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్ ఆఫ్ పిఎల్హెచ్ఎఫ్ విత్ మిస్డ్ అపాయింట్మెంట్స్ టు ఇంప్రూవ్ ద అదరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు రెగ్యులర్గా మిస్ అవుతున్నారు, ఎల్ఎఫ్ఈ అవుతున్నారు, ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళ టెలిఫోన్ నెంబర్ అడ్రస్ వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళని ట్రాక్ చేయడము. అడ్వాన్స్డ్ డిసీజ్ మేనేజ్మెంట్ వాళ్ళని చేసుకొని వీళ్ళకి సపరేట్ వాళ్ళ వైట్ కార్డ్స్కి సపరేట్ ఒక కలర్ కోడెడ్ కానీ ట్యాగ్ చేసేసి వీళ్ళకి ఎక్కువ టైం కేటాయించేసి ఫాలోఅప్ చేసుకోవాలి. సో వాటర్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన డిఎస్డిఎం కేటగిరీ అనుకున్నాం అంటే ఎవరైతే స్టేబుల్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకు గ్రూప్ మోడల్స్ కానీ ఇండివిజువల్ మోడల్స్ కానీ ఇచ్చేసి వాళ్ళకి రెగ్యులర్గా ఏఐటి పిల్ పికప్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ మోడల్స్ అనుకోండి, ఒకటి ఏంటి వెల్కమ్ బ్యాక్ క్లినిక్స్ ఫర్ చిల్డ్రన్ స్పెసిఫికల్లీ మేనేజ్డ్ బై హెల్త్ కేర్ వర్కర్స్, అదేవిధంగా అడల్సెంట్ అదరెన్స్ క్లబ్స్, అదేవిధంగా ఇంకోటి ఏంటి క్లయింట్స్ మేనేజ్ అయ్యేటి ఏంటి కార్ మోడల్స్, ఇంతకుముందు అన్నట్టు ఫ్యామిలీ సెంట్రిక్ ఒకటే ఫ్యామిలీ వాళ్ళు ఉండడం కానీ, లేకపోతే ఒకటే కమ్యూనిటీ లెడ్ ఏఐటి సెంటర్స్ కమ్యూనిటీ వాళ్ళు ఉండడం కానీ, లైక్ టీఐ సైట్స్ అలాంటివి చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండివిజువల్ మోడల్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఫనేజెస్ ఉన్నాయి, ఆర్ఫనేజెస్లో వాళ్ళు ఉండే గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఐడెంటిఫై చేసే కౌన్సిలర్ వాళ్ళలో ఒక పర్సన్ మనం పిక్ చేసి అసే ఇన్ఛార్జ్ లాగా పిక్ చేసేసి హీ విల్ బి ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ రెగ్యులర్లీ పిల్ పికప్ అండ్ 4A స్క్రీనింగ్ చేయడము, రెగ్యులర్గా వాళ్ళు తీసుకురావడము అలాంటిది మనం చేసుకోవచ్చు. అదేవిధంగా నాన్ బేస్డ్ ఫెసిలిటీస్ అంటే మనము మొబైల్ అవుట్రీచ్ ఏఆర్టీ డెలివరీ, హోమ్ డెలివరీ, లేకపోతే ఫిక్స్డ్ కమ్యూనిటీ పాయింట్స్ లైక్ మిషనరీస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇందులో నార్మల్గా ఏంటి అని అంటే మీరు చూడొచ్చు కార్డ్స్ ఆర్ సెల్ఫ్ ఫార్మింగ్ గ్రూప్స్ అన్నట్టు. ఒకవేళ స్టేబుల్ పిఎల్హెచ్ఎస్ ఎవరైతే ఉన్నారో సేమ్ జియోగ్రఫిక్ ఏరియా లేకపోతే ఈ సేమ్ ఏజ్ లేకపోతే ఒకే ఫ్యామిలీ ఒకే కమ్యూనిటీ నెట్వర్క్స్ నుంచి ఉన్నప్పుడు లేకపోతే కీ పాపులేషన్ నుంచి మనం వాళ్ళను ఐడెంటిఫై చేయాలి. సో ఏంటిది దీస్ ఆర్ ఫెసిలిటేటెడ్ అండ్ మేనేజ్డ్ బై పిఎల్హెచ్ఏ విత్ దెమ్సెల్వ్స్.
పిఎల్హెచ్ఎస్ కానీ, కమ్యూనిటీ మెంబర్స్ కానీ, వాళ్ళ పీర్స్ కానీ, నెట్వర్క్స్ కానీ, టీఏస్ కానీ, లింక్ వర్కర్స్ కానీ, వాళ్ళే దీన్ని మేనేజ్ చేసుకుంటారు. దీస్ గ్రూప్స్ ఆర్ ఫార్మల్లీ రిజిస్టర్డ్ ఎట్ ఏఆర్టీ సెంటర్ అలాంగ్ విత్ డీటెయిల్స్ ఆఫ్ ఫోకల్ పర్సన్ అండ్ ఆల్ గ్రూప్స్. సో ఇది మనం ఇనిషియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ వాళ్ళు మన ఏఆర్టీ సెంటర్లో రిజిస్టర్ అయ్యాలి, ఒకటే ఏఆర్టీ సెంటర్ నుంచి ఉండాలి, అండ్ మనం సాక్స్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. సో ఈ కార్ మోడల్కి ఏంటి అంటే ఫస్ట్ మనం దగ్గర ఉన్న ఏఐటి సెంటర్ల కౌన్సిలర్ ఐడెంటిఫై చేస్తారు ఒక గ్రూప్ ఆఫ్ ఏఐటి, అంటే ఒక ఫ్యామిలీని కానీ ఒక కమ్యూనిటీ కానీ వీళ్ళు ఎవరైతే వైరల్లీ సప్రెస్ ఉన్నారో, స్టేబుల్ పేషెంట్స్ ఉన్నారో కౌన్సిలర్ ఐడెంటిఫై చేశాక అందులో ఒక ఫోకల్ పర్సన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఆ ఫోకల్ పర్సన్ ఏం చేస్తారంటే హీ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద ఇన్ఛార్జ్ లాగా అన్నట్టు. దాని తర్వాత ఆ గ్రూప్ నుండి 1 పర్సన్ రొటేషన్, ఒకసారి పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వచ్చి వాళ్ళ రొటేషన్లో మందులు తీసుకోవడము. తీసుకున్నప్పుడు వచ్చేసి వాళ్ళ 4S స్క్రీన్ మిగతా వాళ్ళది ఎవరైనా 4S పాజిటివ్ ఉన్నారా లేకపోతే నెగిటివ్ ఉన్నారా అనేది కౌన్సిలర్కి ఇన్ఫామ్ చేయడము. ఆ కౌన్సిలర్ వీళ్ళ డేటా అంతా రికార్డ్స్లో అప్డేట్ చేయడము. అట్లీస్ట్ 6 మంత్స్కి ఒక్కసారి వాళ్ళు రిజిస్టర్ అయిన క్లయింట్స్ ఒక్కసారైనా ఏఐటి సెంటర్ విజిట్ అయ్యేటట్టు చూసి ఆ మెకానిజంని మనం ఫాలో చేయడాన్ని కార్ మోడల్ అంటారు. సో ఫోకల్ పర్సన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఆ ఫోకల్ పర్సన్ టైమ్లీ ఏఐటి పికప్ చేసుకోండి, రిఫిల్ చేయడము, మానిటర్ అదరెన్స్ మానిటర్ చేయడం, 4S సిమ్టమ్స్ చూడడము, ఓఎస్ కానీ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటే కానీ ఏమైనా ఉంటే సెంటర్లో ఇన్ఫామ్ చేయడము, అలాంటిది ఫోకల్ పర్సన్ చూసుకోవాలి. అందుకు మిగతా రిజిస్టర్డ్ మెంబర్స్ అందరూ ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ ఎలాగైతే స్టేబుల్గా ఉన్నారో, ఇంతకుముందు గుడ్ అదరెన్స్ ఎలా ఉన్నానో సేమ్ అదే అదరెన్స్ని మెయింటైన్ చేయడము, వాళ్ళు గ్రూప్ మీటింగ్స్ కండక్ట్ చేసుకొని ఆ మీటింగ్స్ అటెండ్ చేయడము, ఏఐటి సెంటర్కి షెడ్యూల్ చేసినట్టు అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 మంత్స్ విజిట్ చేయడము, ఇవన్నీ చేయాలి. సో ఇది ఇంకోటి డీసెంట్రలైజేషన్ కంప్రెహెన్సివ్ హెల్త్ క్యాంప్స్. ఇవి దేనికోసం అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర మనకు వైరల్ లోడ్ అనేది చాలా లో కవరేజ్ ఉంది, లేకపోతే హెపటైటిస్ స్క్రీనింగ్ అండ్ వ్యాక్సినేషన్ కానీ అవ్వట్లేదు, అక్కడ చాలా కవరేజ్ సరిగ్గా లేదు. అలాంటి సెంటర్స్ని మనం ఐడెంటిఫై చేసి దాని తర్వాత అక్కడ ఒక పర్సన్ని స్టేక్ హోల్డర్స్ కోఆర్డినేషన్ ఉన్న ఉన్న స్టేక్ హోల్డర్స్ని కోఆర్డినేట్ చేసుకొని ఎవరైతే ఆ ఏరియాలో ఉండే వాళ్ళను మనం ఫోన్ ఫాలోఅప్ కానీ చేసుకొని మొబిలైజ్ చేసేసుకొని సెంటర్ నుంచి వెళ్ళి అక్కడ కోఆర్డినేట్ చేసుకొని పేషెంట్ రివ్యూ చేసేసుకొని వాళ్ళకు వైరల్ టెస్ట్ కానీ స్క్రీనింగ్ కానీ వ్యాక్సినేషన్ కానీ చేంజ్ చేసి ఆ శాంపుల్స్ని మనం సేఫ్గా ప్రాసెస్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసి ఆ వచ్చిన రిపోర్ట్ని మనం కరెక్ట్ రికార్డింగ్ చేసుకొని ఆ రిజల్ట్స్ అనేది మనం పేషెంట్స్కి మనం సప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే రీచ్ అనే సంస్థ February 23 నుంచి January 24 వరకు టోటల్ 163 క్యాంప్స్ కండక్ట్ చేశారు. ఆ 163 క్యాంప్స్ కండక్ట్ చేసినప్పుడు పిఎల్హెచ్ఐవి 10,595 మెంబర్స్ అందులో వచ్చి సర్వీసెస్ తీసుకున్నారు. అమాంగ్ దెమ్ వైరల్ లోడే 9,162, అదేవిధంగా CD4 2,271, దాని తర్వాత హెపటైటిస్ బి స్క్రీనింగ్ 2,071, సి స్క్రీనింగ్ 2,596 అలా చేశారు. అదేవిధంగా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ 3,827, అంటే టోటల్ ఇంతమంది అక్కడ 163 క్యాంప్స్ సర్వీసెస్ తీసుకున్నారు అన్నట్టు. అదేవిధంగా కీ పాపులేషన్ వాళ్ళు పిల్లలు, గర్భిణీ స్త్రీలు ఏఎన్సి వాళ్ళు కూడా, గర్భిణీ స్త్రీలు ఏఎన్సి వాళ్ళు 47, పిల్లలు 60, కీ పాపులేషన్ చెందిన వాళ్ళు 269 వచ్చేసి సర్వీస్ తీసుకోవడం జరిగింది. సో డిఫరెన్షియేట్ కేర్ ఫర్ అన్స్టేబుల్ పిఎల్హెచ్. ఇప్పటి వరకు మనం స్టేబుల్ వాళ్ళకి చూసాం. ఇప్పుడు ఒకవేళ అన్స్టేబుల్ ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏం చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ పూర్ అదరెన్స్ ఉంది, ఎందుకు రెగ్యులర్గా రావడం వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, చాలా దూరం నుంచి రావాలి, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, కేర్ గివర్ సపోర్ట్ లేదు, అలాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? మన సపోర్టివ్ అంటే రిజిస్టర్డ్ ఎల్ఏసీస్ కానీ సిఎస్సి వాళ్ళని కానీ బేస్డ్ అపాన్ ద కేస్ టు కేస్, క్లయింట్ టు క్లయింట్ని ఏదైతే వాళ్ళకు సూటబుల్ ఉంటుందో అది మెడికల్ ఆఫీసర్ డెసిషన్ తీసుకొని అలాంటి వాళ్ళకు వీళ్ళ ద్వారా సర్వీసెస్ ఇప్పించడము. అదేవిధంగా టైమింగ్లీ వాళ్ళకు వైరల్ టెస్ట్ చేంజ్ చేసి అదర్నెస్ కరెక్ట్ ఉందా లేదా చూసుకొని వైరల్ టెస్ట్ చేంజ్ చేసి ఫర్దర్గా ఫాలోఅప్ చేయడం అనేది చేయాలన్నట్టు. సో కీ పాపులేషన్ టిఐ కార్ మోడల్స్ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి చిలకలూరుపేటలో
క్యాంప్ చేస్తారు అన్నట్టు టీఐ కార్గ్ వాళ్ళు చేసేసి వాళ్ళకు టెస్టింగ్స్ చేయడం కానీ అదేవిధంగా కొంతమందికి కమ్యూనిటీలో డ్రగ్స్ ఇప్పించడము టీఏలో డ్రగ్స్ ఇప్పించడము అలాంటివి చేశారు అన్నట్టు. సో మనం మినిమం ప్యాకేజ్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ రీ ఎంగేజ్మెంట్ అంటే ఎవరైతే మిస్ కానీ ఎల్ఎఫ్యూ కానీ ఉంటారో వాళ్ళకి ప్యాకేజెస్ సర్వీసెస్ ఎలా ఇవ్వచ్చు అని అంటే ఫస్ట్ దే ఆర్ అవర్ టార్గెట్ గ్రూప్. ఎవరైతే ఉన్నారో ఎల్ఎఫ్యూ కానీ మిస్ కానీ రెగ్యులర్గా అప్డేట్ అవుట్ అవుతున్నారో ఇలాంటి వాళ్ళను మనం ఒక గ్రూప్లా చేసుకొని వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇర్రెస్పెక్టివ్ వాళ్ళ రీజన్స్ని మనం జడ్జిమెంట్ చేయకుండా ఫస్ట్ మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఈ మందులో అసలు ఏఐటి అసలు ఇంపార్టెన్స్ ఏంది, వైరల్ లోడ్ సప్రెస్ ఉంటే వాళ్ళకి ఎలా ఇబ్బందులు రాకుండా వాళ్ళు రక్షించుకోగలుగుతారు, ఏఐటి రెగ్యులర్గా వేసుకోవడం వల్ల వైరల్ లోడ్ సప్రెస్ అవ్వడం వల్ల CD4 ఎలా ఇంప్రూవ్ అవుతుంది, దానివల్ల హెల్త్ ఇష్యూస్ రాకుండా వాళ్ళు ఎలా బాగుంటారని చెప్పేసి వాళ్ళకు మనం ఎడ్యుకేట్ చేయాలి. అలా ఎడ్యుకేట్ చేశాక వాళ్ళు రిటర్న్ వస్తారన్న రీఇన్షియేట్ అవుతారు ట్రీట్మెంట్ మీద. రీఇన్షియేట్ అయ్యాక వాళ్ళని ఫస్ట్ మనం అభినందించాలి. అభినందించి మీరు తీసుకున్న డెసిషన్ మంచిది, ఈ డెసిషన్ వల్ల మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది, మీ హెల్త్ కూడా మంచిగా అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి సపోర్టివ్ కమ్యూనికేషన్ ఇచ్చేసి వెంటనే అలాంటి క్లయింట్స్ని మెడికల్ ఆఫీసర్ దగ్గర పంపించాలి. వెయిటింగ్ చేయించకుండా మెడికల్ ఆఫీసర్ ఏం చేయాలి, వాళ్ళకు క్లినికల్ అసెస్మెంట్, మెడికల్ ఆఫీసర్ షుడ్ కండక్ట్ క్లినికల్ అసెస్మెంట్, 4S స్క్రీనింగ్ చేసి OS ఏమైనా ఉన్నాయా, TB ఏదైనా ఉందా, లేకపోతే డ్రగ్స్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేనా, రీసెంట్ CD4 టెస్ట్ ఎంత ఉంది, CD4 ఎలా ఉంది అని అసెస్మెంట్ చేసి మళ్ళీ వాళ్ళని కౌన్సిలర్ దగ్గర పంపించేసినప్పుడు కౌన్సిలర్ వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ని మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి ట్రీట్మెంట్ కార్డ్ పైన. ఫోన్ నెంబర్ కరెక్ట్ పనిచేస్తుందా లేదా, కేర్ గివర్ ఫోన్ నెంబర్ కరెక్ట్ ఉందా లేదా, ఇచ్చిన అడ్రస్ కరెక్టేనా, ఒకవేళ ఇచ్చిన అడ్రస్కి మన సపోర్టివ్ డాక్యుమెంట్ లేకపోతే రీసెంట్ గ్యాస్ బిల్ కానీ, రీసెంట్ కరెంట్ బిల్ కానీ, లేకపోతే రీసెంట్ అప్డేట్ అయిన ఆధార్ కార్డ్ కానీ తీసుకోవడం. అదేవిధంగా కౌన్సిలర్ ఏం చేయాలి, ఆ LFU రీజన్స్ కనుక్కొని EACలో ఎన్రోల్ చేసుకొని అథరెన్స్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాడో ఆ సజెషన్స్ ఇచ్చేసి ఒక స్ట్రక్చర్డ్ టూల్ అతనికి ఇవ్వాలి. ఇచ్చేసినాక రెగ్యులర్గా కౌన్సిలర్ ఏం చేయాలి, రెగ్యులర్గా ఫోన్ ఫాలోఅప్ చేయడం, ఎవ్రీ 15 డేస్కి ఒకసారి ఫర్ నెక్స్ట్ 3 months. కౌన్సిలర్తో పాటు CSC వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో కూడా ఫోన్ ఫాలోఅప్ చేయించడము, హోమ్ విజిట్ చేయించడము. ఒకవేళ ఎప్పుడన్నా ఇబ్బందిగా ఉంది అలాంటప్పుడు మనం ఏం చేయాలి, CSC వాళ్ళతోని పంపించేసి వాళ్ళని సెంటర్కి అప్పించేటట్టు సపోర్ట్ చేయడం చేయాలి. అదేవిధంగా ఫార్మసిస్ట్ ఎవ్రీ టైం డ్రగ్ డిస్పెన్సరీ చేసేటప్పుడు వాళ్ళకు నెక్స్ట్ డ్యూ డేట్ అనేది వాళ్ళకు రిమైండ్ చేస్తూ ఉండాలి. సో దట్ వీ షుడ్ ఎన్ష్యూర్ ద రిటెన్షన్. ఇట్స్ మొత్తం ఇదంతా ఏంటంటే కోఆర్డినేటెడ్ వర్క్. ఏఐటి సెంటర్ స్టాఫ్, CSC స్టాఫ్ అందరు కలిసి కోఆర్డినేట్గా వర్క్ చేసుకొని వీ షుడ్ ఎన్ష్యూర్ రిటెన్షన్. పేషెంట్ 6 months 12 months రిటెన్షన్లో ఇంప్రూవ్ అవ్వాలి. రెగ్యులర్గా వాళ్ళ సెంటర్కే వచ్చేటట్టు మందులు కరెక్ట్ వాడేటట్టు ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ వైరల్ లోడ్ సప్రెస్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఎట్ ద ఎండ్ ఈరోజు మన కీ పాయింట్స్ ఏంటంటే అసలు HIV వైరల్ సప్రెషన్ ప్లేస్ ఎ వెరీ క్రిటికల్ టు ఇంప్రూవ్ హెల్త్, ప్రివెంట్ సెక్షువల్ ట్రాన్స్మిషన్ U is equal to U and reduce perinatal transmission and is essential for the early identification of treatment failure. సో HIVలో వైరల్ లోడ్ టెస్టింగ్, వైరల్ సప్రెషన్ అనేది చాలా క్రిటికల్. దాని వైరల్ సప్రెస్ ఉంటే పేషెంట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ అన్డిటెక్టబుల్ ఉన్నారనుకోండి, అన్డిటెక్టబుల్ ఉంటే అది వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ అవ్వదు. అదే విధంగా ఒకవేళ మదర్ దగ్గర వైరల్ లోడ్ సప్రెస్ ఉంటే పిల్లలకు రాకుండా ఉంటుంది. అదే విధంగా వైరల్ లోడ్ అన్సప్రెస్ అయిందనుకోండి, అప్పుడు మనం CD4 కానీ మిగతా క్లినికల్ ఉండి చూసుకొని ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. అదేవిధంగా EACలో ఎన్రోల్ చేసినప్పుడు మన బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో ట్రీట్మెంట్ అథరెన్స్ బ్యారియర్స్ని అడ్రస్ చేయడం వల్ల దానివల్ల మనం ఓవర్కమ్ ఎలా అవ్వాలి చేయడం వల్ల వాళ్ళు పేషెంట్స్ని వైరల్ సప్రెస్ అవ్వడానికి సపోర్ట్ చేయగలుగుతాం. అదేవిధంగా పూర్ అథరెన్స్ ఉందనుకోండి, ఇట్ విల్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఎమర్జింగ్ డ్రగ్ రెసిస్టెన్స్ అండ్ సబ్సిక్వెంట్ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్. ఇక్కడ కరెక్ట్ మందులు వాడకపోవడం వల్ల ఆ మందులు సరిగ్గా పనిచేయవు, అతనికి వైరల్ లోడ్ అనేది పెరుగుతూ పోతుంది. ఆ వైరల్ లోడ్ పెరగడం వల్ల దానికి ఉండే వైరస్ అనేది ఈ డ్రగ్స్కి రెసిస్టెన్స్ అవ్వడము,
సబ్సిక్వెంట్గా ఈ డ్రగ్స్ పనిచేయకపోవడం లాంటిది ఉంటుంది. అదేవిధంగా ఎంఫసైజింగ్ అండ్ స్ట్రెంథనింగ్ అదరెన్స్ కౌన్సిలింగ్ డ్యూరింగ్ ఏఆర్టీ ఇనిషియేషన్ అండ్ త్రూ అవుట్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎసెన్షియల్. ఫస్ట్ పేషెంట్ డయాగ్నోస్ అయ్యి సెంటర్లో కేర్కి రిజిస్టర్ అయ్యాక ఫస్ట్ 6 months నుంచి వెళ్ళి అండ్ ఫర్దర్ కంటిన్యూషన్ దాకా ఎదరెన్స్ కౌన్సిలింగ్ ఇస్తూ ఎంఫసైజ్ చేయాలి మనం ప్రతి క్లయింట్కి. వైరల్ లోడ్ అదరెన్స్ ఎంత ఇంపార్టెంట్, ట్రీట్మెంట్ అదరెన్స్ ఎంత ఇంపార్టెంట్, వైరల్ లోడ్ సపరేషన్ ఎంత ఇంపార్టెంట్, అదరెన్స్లో ఉంటే వాళ్ళ CD4 ఎంత మంచిగా పెరుగుతుంది, వాళ్ళు కరెక్ట్ మందులు వేసుకుంటే వైరల్ లోడ్ తగ్గడం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి మార్బిడిటీ మోటాలిటీ ఇష్యూస్ నుంచి వెళ్ళి వాళ్ళు సేఫ్గా ఉంటారనేది ప్రతిసారి పేషెంట్కి ఎవ్రీ విజిట్లో మనం చెప్తూ ఉండాలి. అదేవిధంగా ఇట్ ఈస్ ఫీజిబుల్ టు ఇంప్రూవ్ వైరల్ లోడ్ సప్రెషన్ అండ్ అదర్ హెల్త్ అవుట్కమ్స్ ఇన్ అడolescent అండ్ చైల్డ్ లివింగ్ విత్ HIV త్రూ స్ట్రక్చర్డ్ ప్రోటోకాల్, సిస్టమిక్ అప్రోచ్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చైల్డ్ ఫ్రెండ్లీ పిల్లలు అడల్సెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకు చిల్డ్రన్ అండ్ అడల్సెంట్ సెంటెడ్ డిఫరెన్షియేటెడ్ సర్వీసెస్, వాళ్ళకి రెగ్యులర్గా వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్ కానీ కౌన్సిలింగ్స్ ఇప్పించడము, వాళ్ళని పర్టికులర్గా వాళ్ళందరినీ కూర్చునబెట్టి వాళ్ళకు HIV గురించి ఏఆర్టీ గురించి వాళ్ళకు అవేర్నెస్ పెంచడం చేయడం వల్ల వాళ్ళ వైరల్ లోడ్ సప్రెషన్ అనేది ఇంప్రూవ్ చేయగలుగుతాము. థ్యాంక్ యూ. Thank you so much, sir. Any questions from the participants? We have no questions in the chat box, sir. Participants can now unmute and ask questions. Any questions regarding EAC, viral load monitoring, step-up adherence? Please feel free to unmute. So I don't think there are any questions. Thank you so much for facilitating this important session. Thank you, madam. Thank you, sir. We'll quickly run the feedback poll. Kiran sir, can we have the feedback form? The feedback poll is now visible on your screen. Please scroll through all the 5 questions. Click on the answer of your choice. Read the last question carefully. Requesting all the participants to please attempt the feedback poll before they leave the meeting. Requesting everyone to please attempt the feedback poll. Thank you, everyone. We'll end the e-poll now. Thank you to all the participants for patient listening. We'll conclude the session now.